श्रीशैलेशधियापात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामहतरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु दियैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यतेव नियमेन मधन्मयानाम् आद्यस्य न कुलपतेर्बहुलाभिरामं श्रीमत्तदङ्ग्रीकुलं प्रणमामि मूर्धना रूपं तवस्य महताभ्यपट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाघान् भक्ताङ्ग्रेण परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திருவாய்மொழி பிள்ளைதான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய்வு உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தெரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. நல்ல மனமுள்ளதொன்றை நன்னி இருப்பதற்கு நல்ல மனமுண்டாம் நலமது போல் நல்ல குணமுடையோர் தங்களுடன் கூடியிருப்பார்க்கு குணவதிவேயாம் சேர்த்தி கொண்டு. ఈ పాసురం అనేది ఉపదేశరత్నమాల అనే గ్రంథంలో 69వ పాసురం. స్వామి పిరలోకాచార్యులు శ్రీవచనభూషణం అనే ఒక రహస్య గ్రంథంలో ఎలాంటి అభిప్రాయం ఇచ్చాడంటే, ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే ఒక అభిప్రాయాన్ని స్వామి అనుగ్రహించాడు పిరలోకాచార్య. అయితే దాంట్లో అది 6 ప్రకరణంగా ఉంటుంది. అది మనకందరూ తెలిపించాలని చెప్పి ఆ శ్రీవచనభూషణ దివ్యశాస్త్రం ఏం చెప్తుందని దాన్ని ఈ ఉపదేశరత్నమాలలో 60వ పాసురం నుంచి 70వ పాసురం దాకా ఆ శ్రీవచనభూషణ దివ్యశాస్త్రం తాత్పర్యమేమిని స్వామి మనవాళమామి మనకి తెలిపించుకుంటా వస్తున్నాడు. దాంట్లో మొదట భగవంతుడే ప్రాప్య ప్రాపకం అంటే భగవంతుడే ఉపాయం ఉపేయం అంటారు. భగవంతుడి తిరువడి పట్టుకోవాలంటే ఆయన తిరువడియే, పట్టుకున్న తర్వాత కైంకర్యం ఆయన తిరువడికే, అదే ఉపాయ ఉపేయం అంటారు. దీన్ని ప్రథమ పర్వ నెట్టె అంటారు. ప్రథమ పర్వ నెట్టె అంటే మొదట ఉండే నెట్టై ప్రథమ పర్వ నెట్టై. ఇది మొదట గట్టు, ఇది వచ్చి మొదటి గట్టు. అయితే దాని తర్వాత భాగవతాలు తిరువడి పట్టుకునేది తర్వాత మొదట భగవంతుడి తిరువడి, దాని తర్వాత భాగవతాలు తిరువడి. అది అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఆచార్యులు తిరువడి పట్టుకొని ఆ ఆచార్యుల తిరువడికే కైంకర్యం అని ఉంటది కదా, ఇది చర్మపర్వ నిట్టైని పేరు. అప్పుడు ప్రథమ పర్వ నిట్టై అనేది భగవంతుడి తిరువడి ఉపాయ ఉపేయం అనేది, చర్మపర్వ నిట్టై అనేది ఆచార్య అభిమానమే ఉపాయ ఉపేయం అనేది. దీన్ని స్వామి పిరలోకాచార్యర్ శ్రీవచనభూషణం అనే దివ్య శాస్త్రంలో పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. దాన్ని మనకి తెలిపించాలని చెప్పి పూర్ణంగా 11 పాసనం వల్ల శ్రీవచనభూషణం ఉండే వైభవమేమి, దాంట్లో ఉండే ఆశ్చర్యమైన స్వాపదేశ అర్థాలేమి, అదన్నీ మనకి తెలిపిస్తారని చెప్పి మనవాళ్ళ ఉపదేశమాలలో అనుగ్రహించారు. దాంట్లో మనం లాస్ట్గా మనం చూసిన పాసనం అనేది 68వ పాసనం. 68వ పాసనం ఏం చెప్తున్నాడు? ఆశ్చర్యమైన పాసనం. నాత్తిగరం నర్కలయం నన్నెరిశేర్ ఆత్తిగరం ஆத்திக நாத்திகருமானி வரை ஓர்த்தினெங்கே முன்னவரும் பின்னவரும் மூர்கரణ விட்டு నడుచున్నవరే నాదం తొడర్ని. ఇది ఒక పాసురం. దీని దగ్గర మనం 2 కాలక్షేపం పైన మనం ఈ పాసురం ఒకటే మనం చూసినాం. అట్లయితే దీన్ని 3 అధికారిగా దీన్ని పెట్టుకున్నాడు. ఒక అధికారి నాస్తికుడు, ఇంకొక అధికారి ఆస్తికుడు, ఇంకొక అధికారి ఆస్తిక నాస్తికుడు. 3 అధికారి పెట్టుకున్నాడు.
దీంట్లో 3 అధికారులను ఇద్దరిని వదిలేయాలి. ఎవరిద్దరు? నాస్తికుడనే గోటిని వదిలేయాలా, ఆస్తిక నాస్తికుడనే గోటిని వదిలేయాల. అప్పుడు ఎవరు నాస్తికరుగా ఉంటారంటూ వాళ్ళంతా వదిలేసాయి. అయితే ఎవరు పరమ ఆస్తికులుగా ఉంటారో వాళ్ళతో మనం కలవాల, వాళ్ళు తిరువటి పట్టుకోవాలా, వాళ్ళు ఏ దారి పోతున్నారో ఆ దారి మనం పోవాలా. వాళ్ళు ప్రపత్తి మార్గానికి పోతారు, అదే ప్రపత్తి మార్గానికి ఆ ప్రకారం మనం వాళ్ళ తిరువడి ద్వారా ఆ వాళ్ళు పోయే దారి మనం పోతే మనకి అది మంచి ఉపదేశం మనకి ఇస్తుంది అని చెప్పారు. అయితే దీంట్లో మన నాస్తికాన్ని వదిలేయాలా, ఆస్తిక నాస్తిక వదిలేయాలని చెప్పారు కదా. దీంట్లో ఒక ఆశ్చర్యమైన ఒక విషయం ఏమంటే నాస్తిక ఆస్తిక అని చెప్పాడు, ఆస్తిక నాస్తిక అని చెప్పాడు. దీంట్లో ఈ పాశురం చూడండి, పాశురం మీరు పెట్టుకుంటేదా మీకు బాగా గుర్తు వస్తుంది. ఈ పాశురం అనేది 68వ పాశురం. నాస్తికరం నర్కలయన్ నన్నెరిసేర్ ఆస్తికరం. దాని తర్వాత నాస్తికర్ నర్కలయన్ నన్నెరిసేర్, ఇది ఇద్దరు చెప్పారు. ఒకటి నాస్తికుడు, ఇంకోటి ఆస్తికుడు. ఆస్తికుడికి వైభవ్యమే నర్కలయన్ నన్నెరిసేర్ ఆస్తికర్ అని చెప్పాడు. నర్కలయ అంటే ఏంది? శాస్త్రం. నన్నరి అంటే ఏంది? అనుష్ఠానం చూసాం. అయితే ఇది రెండు ఉండదు. దాని తర్వాత ఆస్తిక నాస్తిక అని చెప్పాడు కదా. ఆస్తిక నాస్తిక అని చెప్పాడు. ఎవరో ఒకరు ఏం చేశారు, ఎందుకు స్వామి ఆస్తిక నాస్తిక అని చెప్పాడు, నాస్తిక ఆస్తిక అని చెప్పచ్చు కదా. మనమే లక్ష్మీనారాయణని పేరు పెట్టుకుంటాము, నారాయణ లక్ష్మిని పేరు పెట్టుకోకూడదా? రెండు ఒకటే కదా. లక్ష్మీనారాయణ అంటేను పిరాటి పెరుమాడు, నారాయణ లక్ష్మి అంటేను పెరుమాళ్ పిరాటి, రెండు ఒకటే కదా. అంటే ఇది ముందు రావాలని చాలా ముఖ్యం. ఏ శబ్దం ముందు రావాలా? పిరాటి శబ్దంగా ఎప్పుడు ముందు రావాలి, తర్వాత భగవంతుడి శబ్దం. అప్పుడు పిరాటి శబ్దం ముందు రావాలంటే లక్ష్మీనారాయణ పెట్టాల్సిందే. ఇప్పుడు దీంట్లో ఆస్తిక నాస్తిక అని చెప్పేశాడు. ఏ స్వామి నాస్తిక ఆస్తిక అని చెప్తే ఏమి? రెండు ఒకటే కదా. ఆస్తికుడు నాస్తికుడు అంటే ఏమర్థం? ఆస్తికం అనేది ఉంటుంది. ఏంది ఆస్తికం? శాస్త్రాన్ని ఒప్పుకుంటాడు, అయితే పూర్ణంగా ఒప్పుకొని అనుష్ఠానంలో శాస్త్రం చెప్పినట్టు చేస్తాడంటే చేయడు. శాస్త్రాన్ని ఒప్పుకున్నాడంటే ఆస్తికుడిని పేరు. అయితే దానిలో చెప్పిన ప్రకారం అనుష్ఠానం చేశాడంటే ఆస్తికుడు. చేయలేదు కదా, అందువల్ల నాస్తికుడు. అప్పుడు ఆస్తిక నాస్తికుడిని అతనికి పేరు. ఇది కొంచెం మార్చుకుంటామే. నాస్తిక ఆస్తికని చెప్తే ఏమి? నాస్తిక ఆస్తికని చెప్తేను అదే అర్థంగా వస్తుంది. నాస్తిక అంటే శాస్త్రం ఒప్పుకోలేదని అర్థం, ఆస్తిక అంటే శాస్త్రం ఒప్పుకున్నాడని అర్థం. అదే ప్రకారం ఆస్తిక నాస్తికం వచ్చింది ఎందుకంటే ఆ శాస్త్రం ఒప్పుకున్నాడని అర్థం, నాస్తిక అంటే ఒప్పుకోలేదని అర్థం. ఇట్లా చెప్తే ఏమే, అట్లా చెప్తే ఏమే? శాస్త్రం ఒప్పుకున్నాడు, శాస్త్రం ఒప్పుకోలేదు, శాస్త్రం ఒప్పుకోలేదు, శాస్త్రం ఒప్పుకున్నాడు. ఇట్లా చెప్తే ఏం స్వామి ఇది రెండు ఇది ఇది ఒకటే కదంటే లేదంటారు. ఎందుకంటే నాస్తిక ఆస్తికం చెప్పకుండా ఎందుకు చెప్పడంటే ఆస్తిక నాస్తికం ఎందుకు చెప్పాడు, ఇది ఇంతవరకు నేను చెప్పలేదు. ఎందుకంటే అస్థి అంటే ఎప్పుడు ఉంటుంది అని అర్థం. ఈ శబ్దం మీ శ్రీ భాషలో ఎత్తాడు, చాలా ముఖ్యమైన విషయం ఇది. అస్థి, అస్థి అంటే ఉన్నది. స్వామి ఉన్నారా? అస్థి, అస్థి అంటే ఉండాలి అని అర్థం. అటైతే దాంట్లో అస్థికి ముందు నకారం చేసాము, నా నాని నాస్తి నవతి. బాగా గుర్తుగా మీరు వినాలి. అస్థికి ముందు నకారం చేసే నా నా అంటే నా అనేది నైన్ అంటారు. సంస్కృత భాషలో అది చెప్తున్నాను, తెలుగులో కాదు. నైన్, నైన్ అంటే నైన్ చేందంటే నాస్తి అని వస్తుంది. అప్పుడు నాస్తిని ఉండి బాగా తెలుసుకునేది. అస్థి అనే శబ్దంలో నైన్ కలిసిందంటే అదే నకారం కలిసిందంటే నాస్తి వస్తుంది. అదే ప్రకారం నాస్తి అనే శబ్దంలో దాంట్ నుంచి నకారం తీసేసి అస్థి అని వస్తుంది అంటే రాదు. బాగా తెలుసు, ఇదిదా ముఖ్యం. దీనికి ఏమనేది వెనకాల చెప్తాను. అస్థి అనే శబ్దాన్ని, అస్థి అంటే ఉండాలి అని అర్థం, నాస్తి అంటే లేదని అర్థం. లేదని ఒక శబ్దాన్ని పెట్టుకొని ఉండాలని మనం
మన ఆ ప్రకారం చైన్ అవుతుందంటే చైన్ కాదు. ఉండాలి అని ఒక శబ్దాన్ని పెట్టుకొని లేదు, లేదంటే ఏమి ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు, ఈ పరిస్థితులు లేదు అని చెప్పుకోవచ్చు. అట్లయితే లేదని ఒక శబ్దాన్ని పెట్టుకొని ఉండాలి అని ఒక శబ్దాన్ని మనం చెప్పని కాదు. ఎందువల్ల చెప్పను కాదంటే అది ఒప్పుకోరు. ఏదైనా ఉన్నది అని చెప్తేదా లేదని చెప్పచ్చు. లేకుండా ఇంకో వస్తువుని లేదండి ఎవరో చెప్తారని చెప్పరు. లేదు అర్థమైనట్టు చెప్తారు. ఒక నాస్తికుడు, ఆ నాస్తికుడు ఏం చేశాడు, భగవంతుడంతా లేదు. మీరు చూశారా? ఏం చూడలేదు కదా. ఎవరు లేదు. మీరంతా ఊరికే మీరు ఈ పేరున మాట్లాడబాకండి. ఏవో చూసినట్టు మాట్లాడుతున్నారే అని చెప్పి ఈ ప్రకారం మూర్ఖంగా మాట్లాడాడు. ఒక స్వామి ఏం చేశాడు, సరే భగవంతుడు లేదు కదా చెప్తాను. అవును, నువ్వు చూసావా స్వామి? చూడలేదండి, శాస్త్రం ద్వారా చూసానంత. అయితే ప్రత్యక్షంగా చూసావా? చూడలేదు. అప్పుడే లేదు అని అన్నాడు. ఇప్పుడు నువ్వు లేదని చెప్తున్నావు కదా, నువ్వు ఎలా లేదని చెప్తున్నావు అని ఆ స్వామి ఆయన అడిగాడు. ఈ అర్థం తెలుసుకుంటే దీనికి అర్థమైపోతుంది. నువ్వు ఇప్పుడు లేదని చెప్తున్నావు, ఎలా లేదని చెప్పేకుంటే లేదు అందువల్లే లేదు, లేదు అందువల్లే లేదు. లేదనే వస్తువుని లేదని చెప్పాల్సిన పని లేదు. బాగా తెలుసుకోండి. ఒక వస్తువు ఉంటేదా లేదని చెప్పనవద్ది. వస్తువే లేదంటే ఆ వస్తువు లేదంటే ఆ వస్తువు లేదని ఎవరో చెప్తారా? ఎవరు చెప్పరు. ఎవరే చెప్పరు. వస్తువు ఉన్నది అనుకోండి, ఆ వస్తువు ఉన్నది ఇక్కడ ఉన్నది అక్కడ లేదు చెప్పుకోవచ్చు. అదే ఆ వస్తువే లేదనుకోండి, లేదంటే లేదని వస్తువు చెప్పు. ఇప్పుడు ఆ స్వామి ఏడిగారు, భగవంతుడు లేదని నీకు తెలుసు కదా. అవును, అప్పుడు ఎందుకు లేదని చెప్తున్నావు? అప్పుడు ఉండాలని ఒప్పుకుంటావా? లేదు నేను ఉండాలని ఒప్పుకోలేదు, లేదని చెప్తాను. లేదన్నప్పుడు నువ్వు ఎందుకు లేదని చెప్తున్నావు? అప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు లేదని చెప్తున్నావు అంటే అప్పుడు ఉండాలని ఒప్పుకున్నట్టు నువ్వు అర్థం. అంటే అప్పుడు ఆయనకు ఆలోచించింది, అవును నేను లేదని చెప్పాలంటే దీని ముందు ఉండాల. ఇది చాలా ఆశ్చర్యమైన, ఇదంతా వ్యాకరణ శాస్త్రం, నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం. అదే ప్రకారం దీనికి ఆశ్చర్యమైన అర్థశాస్త్రం. ఇది శాస్త్రం అంతా చెప్తుంది. న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం ఇదంతా చెప్తుంది. ఏమంటే ఇప్పుడు మనం కోర్టుకు పోతాం కదా, అక్కడ వచ్చి వాళ్ళు అడ్వకేట్ అదే జడ్జీలు వీళ్ళంతా ఒకరికొరు ప్రతివాదం వాదం వేస్తారు. వాళ్ళు ఇదంతా మాట్లాడతారు. ఆ కాలంలో ఒక అడ్వకేట్ కానీ పెద్ద పెద్ద జడ్జి కానీ ఎట్లా ఉంటారంటే వాళ్ళు అనేకంగా వాళ్ళు ఈ శాస్త్రాలన్నీ తెలిసిన న్యాయశాస్త్రం ఏమి, మీమాంస శాస్త్రం ఏమి, అర్థశాస్త్రం ఏమి ఇదంతా తెలుసుకున్న వాళ్ళుగా ఉంటారు. అప్పుడుదా వాళ్ళు అక్కడిపై వాదం చేయడం వద్ది. ఇప్పుడు అదంతా లేదు. ఎవరైనా వస్తారు, ఎట్లయినా వస్తారు, ఏదైనా వస్తారు. ఇప్పుడు కోర్టుకు పోవాలంటే అబద్ధాలని నిజం చేసేది, నిజంని అబద్ధాలు చేసేది. ఇది ఆ కాలం అట్లా కాదు. అప్పుడు ఇదంతా చెప్తుంది కదా, లేదనేది ఒక వస్తువు ఉందంటే దాన్ని లేదని చెప్పాల్సిన పని లేదు. లేదు చెప్పాల్సింది. ఒక స్వామి రాలేదు, ఆ స్వామి రాలేదని ఎవరైనా చెప్తారా? అడిగితే చెప్పరు. వచ్చాడా రాలేదంటే రాలేదని చెప్తాడు. ఆయన రానే లేదంటే రాలేదని ఎవరు చెప్పరు. వచ్చాడంటే వచ్చిపోయాడంటే వచ్చిపోయాడంటారు. అదే ప్రకారం ఇప్పుడు లేదని వస్తువు చెప్పకూడదు. ఇప్పుడు నాస్తి అనే శబ్దాన్ని మొదట పెట్టేసి నాస్తిక ఆస్తిక అని పెట్టామంటే మొదట లేదని వస్తుంది, నాకు ఉండాలని వస్తుంది. ఆ ప్రకారం చెప్పకూడదు. అందువల్ల స్వామి ఏం చెప్పంటే ఆస్తిక నాస్తిక అని చెప్పాడు. అప్పుడు ఉండే ఒక వస్తువుని పెట్టుకొని ఆ ఉండే వస్తువుని పెట్టుకొని ఇది లేదు, ఇక్కడ లేదు, ఈ పరిస్థితులు లేదు, ఈ టయాన్లో లేదు, అక్కడ ఉన్నది అని చెప్పేస్తా. కానీ అప్పుడు మొట్టమొదటి లేనే లేదని ఒక వస్తువును పెట్టుకొని ఉండే వస్తువుని మనం స్థాపించనవద్దంటే స్థాపించంటారు. ఇదిదా చాలా ముఖ్యం. ఏమంటే ఇదిదా వాద ప్రతివాదం అంటారు. దీన్ని సైంటిస్ట్ కూడా ఒప్పుకుంటారు. మన శాస్త్రమే కాదు, సైంటిస్ట్ కూడా ఏదో ఒకటి కొత్తగా కనిపెడతారు అనుకోండి. దేంట్లో నుంచి కనిపిస్తారు? లేని వస్తువు నుంచి కొత్తగా కనిపెట్టాడు కాదు. లేని వస్తువు ఇప్పుడు మనకి ఇప్పుడు మొబైల్ వచ్చింది. ఇప్పుడు అది ఒక 50 సంవత్సరం ఇంకో 20 సంవత్సరంగా ఉన్నది. దాని ముందు మొబైల్ అనేది లేదు. అయితే దాని ముందు ఆ మొబైల్లో ఉన్న పార్ట్ అంతా ఉందా లేదా? అన్ని ఉన్నది. ఈ లోకల్ అన్ని ఉన్నది. ఇప్పుడు ఏం చేశాడు? అన్ని కలిపాడు. ఇది అన్ని కలిపాడు. కలిపిన తర్వాత దానికి మొబైల్ని వచ్చింది.
అయితే ఆ వస్తువు లోపల ఉండే వస్తువు ఉన్నది. ఇప్పుడు మొబైల్ అనే పేరు లేకుండా ఉండొచ్చే కానీ ఆ మొబైల్లో ఉండే వస్తువులన్నీ ఉన్నది కదా. అప్పుడు ఉండే వస్తువు నుంచి ఉండింది వచ్చిందే కానీ లేని వస్తువు నుంచి రాలేదు. అదే అంటే దీని మీద అసత్కార్యవాదం సత్కార్యవాదం అంటారు. శ్రీ భాషలో ఎత్తుంటారు. సత్కార్యం పెద్ద విషయం, ఇది చాలా పెద్ద విషయం. అంటే ఇది చెప్పొద్దని అనుకున్నాను, ఉన్నా కూడా మీరు తెలుసుకుంటే ఏమిటే ఎవరినో ఎప్పుడన్నా అడుగుతారు, ఎందుకు స్వామి ఆస్తిక నాస్తికుడు అని చెప్పి మనవాళ్ళం చెప్పాడు. నాస్తిక ఆస్తికను శబ్దం పెట్టి ఉంటే ఏం తప్పేమి? ఆ వర్గం చెప్పినట్టు కదా, ఎందుకు చెప్పలేదు ఎవరినో అడిగారు, మన సమాధానం చెప్పాలి కదా. అప్పుడు ఉండేదాన్ని పెట్టిదా లేదాన్ని మనం నిర్మించనవును కానీ లేదాన్ని పెట్టి ఉండేదాన్ని చెప్పనవుతుంటే చెప్పను కాదు. దీనికి సత్కార్యవాదం అసత్కార్యవాదం అంటారు. వాదాలు అంటారు. సత్కార్యవాదం అంటే ఏమి, అసత్కార్యవాదం అంటే ఏంటి అంటే అప్పుడు లేనిది నుంచి ఉండేది రాదు, ఉండేది నుంచి ఉండేది వస్తుంది. అప్పుడు ఇదంతా వాళ్ళు సైంటిస్ట్ కూడా సత్కార్యవాదం, అప్పుడు ఉండేది ఒక వస్తువుదా వాళ్ళు ఒప్పుకోండాలి. అప్పుడు సత్కార్యవాదం అంటే నిజం ఉండాలి, అసత్కార్యవాదం అంటే లేదు, అసత్కార్యం వాళ్ళు లేదంటారు. అసత్కార్యవాదం అంటే ప్రపంచమే లేదంటారు. లేని ప్రపంచం నుంచి ఎవరైనా వస్తారా? సత్కార్యవాదం ఉంటుంది, ప్రపంచమే అబద్ధం నిజం కాదు. ఇది ఒక మతం, అద్వైత మతం. ప్రపంచమే బ్రహ్మ సత్యం, జగతి మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరగా, ఇది వేదాంత దండిమగా అంట. బ్రహ్మ ఒకటే సత్యం, మిగతా మిథ్య. మిథ్య అంటే అబద్ధం. కంట్లో తెలుస్తుందంటే అంత అబద్ధాలు. అప్పుడు అబద్ధాలు ఉండే ఒక వస్తువు నుంచి నిజం వస్తుందా? రాదు. అప్పుడు నిజం నుంచి నిజం వస్తుంది కానీ రాదు. అందువల్ల సత్కార్యవాదం అసత్కార్యం తెలుసు. అప్పుడే ఉండే ఈ ప్రపంచని ఉండేదానికి వచ్చింది. పృథివీ అప్పు తేజస్ వాయు ఆకాశం అన్ని ఉన్నది దాంట్లో చూద్దాం. అప్పుడు సత్తు అంటే ఉన్నది అని అర్థం, అసత్ అంటే లేదని అర్థం. అసత్ అంటే అసత్కార్యవాదాలు అంటారు. అసత్కార్యవాదాలు అంటే లేది పెట్టుకొని ఏదో వాదం చేస్తున్నారు, వ్యర్థవాదం, ఏ ప్రయోజనం లేదు. అదే సత్కార్యవాదాలంటే ఉండేదాన్ని పెట్టుకొని వాదాలు వేస్తారు కదా. అప్పుడే ఉండేదాన్ని ప్రపంచం ఉంటుంది కదా. ఈ ప్రపంచం ఎలా వచ్చింది? ఉండేదాని నుంచి వచ్చింది. బహుశ్యాం ప్రజాయేయ అని చెప్పి భగవంతుడు చేసిన వల్ల అది సత్కార్యవాదం. అందువల్ల అస్థి అనేది ఎప్పుడు ఉంటుంది. అయితే ఆ అస్థికి వెనకాల నకారం నైన్, ఆ నకారం చేర్చామంటే నాస్తి. అప్పుడు నాస్తి వచ్చిందంటే లేదు, వాడుదా నాస్తికుడు. అప్పుడు ఉండేదాని నుంచిదా ఏమొస్తుంది? లేని దాన్ని చెప్పచ్చే కానీ లేని దాని నుంచి ఉండేదాన్ని చెప్పను కాదు. అప్పుడు అందుకని నాస్తికుడు ఉంటాడు కదా. అందువల్ల ఒకటి ఆస్తిని ఒప్పుకుంటేదా దాని తర్వాత నాస్తిని చెప్పను. సరే స్వామి, అట్టయితే నేను చెప్పను, అట్టయితే ఒకటి చెప్తాను. లోకంలో ఏది ఒకటి లేదని చెప్పనే కాదు, ఏ వస్తువు లేదని చెప్పినా కదా. ఒక వస్తువు లేదంటే ఒక వస్తువు పేరు చెప్పారు, ఈ వస్తువు లేదంటే ఆ వస్తువు ఇక్కడ లేదు, ఈ ప్రకారం లేదు, ఈ టైంలో లేదు, ఇలాంటి పరిస్థితులు లేదు అని చెప్పచ్చు. ఆ వస్తువే లేదని చెప్పను కాదు. ఎప్పుడు వస్తువుకి ఒక పేరు రూపం ఇచ్చేసాడో ఆ వస్తువు ఉండాలని అర్థం. అట్టయితే నేను ఒక పేరు చెప్తానండి, ఆ వస్తువు ఉండాలని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. తాంబేలు ఉన్నాయి కదా, తాంబేలుకు కొమ్మ లేదు, కొమ్మ ఉంటుంది ఉండదు. ఆవు కొమ్మ ఉంటుంది, తాంబేలు కొమ్మ ఉంటుంది. ఒకడేం చెప్పేది, తాంబేలు కొమ్మ చూడండి ఎంత బాగుండదు, తాంబేలు కొమ్మ ఎంత బాగుండదు అన్నాడు. ఇప్పుడు ఆ ప్రకారం ఉంటుంది అనేదే. ఇప్పుడు మీరు స్వామి, ఇప్పుడు మీరు ఏం చెప్పారు? ఉదయం ఒక పేరు చెప్పానంటే ఆ వస్తువు ఉందని చెప్పారు కదా. ఇప్పుడు తాంబేలు కొమ్మని చెప్పేశాను. ఇప్పుడు అదే ప్రకారం ఆకాశ తామర, ఆకాశంలో తామర పుష్పం ఉండదా? లేదు కదా. అయితే ఆ వస్తువు ఉండదు, ఆ వస్తువు నేను పేరు చెప్పేశాను. ఆ వస్తువు మీ రెండు ఉండదా? లేదే కదా. ఇప్పుడు మీరు ఇంచేపు ఏం చెప్పారు? ఏ వస్తువు చెప్పాను ఆ వస్తువుకి పేరు ఉంటేనే ఆ వస్తువు ఉన్నది అని చెప్పేశారు. అట్లయితే తాంబేలు కొమ్మని చెప్తే ఉండాలా తాంబేలుది?
అదే ప్రకారం ఇక్కడ ఆకాశానికి తామర పుష్పం, ఆకార తామర పుష్పం, ఆకాశ తామర పుష్పం అంటారు. ఏదో ఒక పుష్కరిణి తామర పుష్పం చెప్పలా, ఆకాశంలో ఉండే తామర పుష్పం చెప్పాను. రెండు ఉన్నది ఉన్నాయి కదా. అట్లంటే మీరు ఇప్పుడు లేదని చెప్పారంటే లేదు లేదు ఇప్పుడు కూడా ఉండాలని చెప్తారు. అటైతే తాంబేలు గొప్ప ఉండదని చెప్తారంటే లేదు, దీన్ని మీరు ఎడదేయండి. తాంబేలు తల్లిగా తీసుకురండి, కొమ్ము తల్లిగా తీసుకురండి, కొయ్యి తల్లిగా తీసుకురండి. తీసుకొచ్చారంటే తాంబేలు ఉండదా లేదా? ఉన్నదండి. అదే ఆవుకు కొమ్ము ఉండదా లేదా? ఉన్నది కదా. ఇది రెండు కలిపితే కదా, కలిపిన దానివల్ల లేదు. ఏ ఒక శబ్దం ఉంటది, ఇప్పుడు రెండు శబ్దాన్ని కలిపావు. అదే ప్రకారం ఆకాశ తామర పుష్పం, ఆకాశ తామర పుష్పం ఉంటుంది. ఆకాశంలో ఉండదు తామర పుష్పం ఉండదు. అది ఆకాశంలో ఉంటుంది అంటే ఉండదు. అలాంటి వస్తువు లేదు. ఇప్పుడు అర్థం చెప్తాను. ఏ వస్తువు కానీ అది కలిపితే లేకుండా ఉండొచ్చు. రెండు వస్తువు కలిపితే ఒకే వస్తువు ఏ వస్తువు తీసుకున్నానో అది ఉంటుంది. ఏదైనా మీరు ఆలోచించుకోండి. అందువల్ల అస్థి, ఏదైనా అస్థి, ఏదైనా అస్థి 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 అని చెప్పి అది ఇది ఇప్పుడు తాంబేలు అనేది ఉండదు, కొమ్మ అనేది ఉండదు, తెలిసిపోతుంది. అదే అయితే లోకంలో తాంబేలు కొమ్మ అనేది లేదు, అది ఒప్పుకుంటాను. అయితే తాంబేలు ఉండదు, కొమ్మ ఉండదు కదా. అదే ప్రకారం లోకంలో ప్రధానం ఏంటంటే అస్థి. అస్థి దాని తర్వాత ఇది ఉండాది లేదు అనేది వాదం ఉంది. ఇప్పుడు నాస్తి అంటే ఆ అస్థికి ముందు నకారం చేసి నాస్తి అని చెప్పింది. దీనివల్ల మనవాళ్ళ మమ్మల్ని ఏం చెప్పారంటే మొదట అస్థి చెప్పాల, దాని తర్వాత నాస్తి చెప్పాల. ఏమంటే ఉండేదాని నుంచి బయట వస్తుంది కానీ లేని దానికి ఏ వస్తువు రాదు. ఏ వస్తువు లేదండి ఇదిగో తీసుకొచ్చానంటే ఆ ప్రకారం రాదు. ఉండేది కొంతమంది మ్యాజిక్ అంతా చేస్తారండి, ఇట్లా చెప్తారు, ఏదో చెప్తారు, అట్లా వచ్చేస్తుంది అంటే అదంతా చేయం కాదు. అదంతా ఉడికారు. ఒక నాటకానికి పెట్టుకోవచ్చు, సినిమాలకు పెట్టుకోవచ్చు, కానీ దీనికి అంతా లేదు. అందువల్ల ఆస్తిక నాస్తికం అంటే ఏమిటంటే ఉండే దాంట్లో బయట వస్తుంది. అందువల్ల నాస్తిక ఆస్తికం చెప్పకుండా ఆస్తిక నాస్తికను మనవాళ్ళని పెట్టాడు. అయినా ఇప్పుడు ప్రహ్లాదుడి దగ్గర హిరణ్యకశిపు అడుగుతున్నాడు, ఏమంటున్నా ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు ప్రహ్లాదుడు అడిగాడు కదా. అప్పుడు ఏం చెప్పాడు? ఇక్కడ లేదు అక్కడ లేదని చెప్పలా, ఎక్కడ ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు. త్వయ్యస్తి మయ్యస్తి ఘన అస్తి సర్వత్ర అస్తి. త్వయ్యస్తి మయ్యస్తి యథస్తి సర్వత్ర అస్తి. ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడ విశ్వం వశత్కారగా భూత భవ్య భగవత్ ప్రభువు. దీనిగా ఇక్కడ విష్ణు సహస్రనామం స్టార్టింగ్ లో చెప్తారు కదా, ఇది పూర్ణంగా చెప్తారు కదా. అందువల్ల ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఏ పరిస్థితులు ఉంటాడు. అయితే ఎక్కడ ఉంటాడు? ఓ ప్రహ్లాదుడు విన్నాడు, తండ్రి నీ మనసులో ఉంటాడు, నా మనసులో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు అని చెప్పి ఎవరు చెప్పేది? ఇది ఒక అసుర బాలకుడు ప్రహ్లాదుడు ఆ ప్రకారం చెప్పేదా, నీ దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉన్నది, భూలోకం ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, నిప్పిలో ఉన్నాడు, ఎక్కడ ఏ వస్తువులో ఉన్నాడు అని చెప్పి ఒక భాగవతుడు, ఉత్తమమైన భాగవతుడు ప్రహ్లాదుడు ఆ ప్రకారం పేజీనంటే మాట్లాడాడంటే ఎక్కడది ఎక్కడైనా ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఏ పరిస్థితులైనా ఉన్నాడని చెప్పి ఇది ప్రహ్లాదుడు చెప్పేశాడు. ఆళ్వారు పూర్తి అక్కడక్కడక్కడ చెప్పేశాడు. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో ఆయన లేని తావే లేదు. అబ్రహ్మాత్మిక తత్వం అనేది లేదు. బ్రహ్మం అన్ని తత్వం ఉండదు. ఒక తత్వం తీసుకుంటే, ఒక వస్తువుని తీసుకుంటే ఆ వస్తువులో బ్రహ్మ ఉంటుంది. అప్పుడు ఏ వస్తువు ఉంటుంది కదా. దీన్ని శాస్త్రం ఎట్లా చెప్తుందంటే, ఇప్పుడు ఒక స్వామి వచ్చాడు, ఎవరో ఒక స్వామి, కొండయ్యని ఒక స్వామి వచ్చాడంటే స్వామి ఆ స్వామి వచ్చాడు అని చెప్పాను. సరే వచ్చాడా చెప్పాడు. అయితే దాన్ని ఈ సంస్కృత భాష ఎట్లా చెప్పాడు, కృష్ణుడు ఎలా చెప్పాడంటే, ఆయన వచ్చాడు రాలేదు అని నేను చెప్పకుండా వచ్చాడు అని చెప్తాను. ఎందుకు స్వామి ఈ ప్రకారం తీసుకురావాల? వచ్చాడు అని అని నేను చెప్పలేదు, రాలేదు అని నేను చెప్పలేదు, అయితే వచ్చాడు. ఈ ప్రకారం చెప్పచ్చా? ఇది ఎక్కడున్నది ఈ శ్లోకం? నత్వేవాకం
జాతునాశం నత్తొన్నేవే జనాధిపాహ నశైవన భవిష్యామ సర్వే వయం అతఃపరం. ఈ కృష్ణుడు చెప్తున్నాడు భగవంతుడి మాట ఎప్పుడైనా కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. ఏం కన్ఫ్యూజ్ అంటే అతను ఎట్లా చెప్తానంటే అతను ఉంటాడా లేదా, వచ్చాడో రాలేదు, ఈ ప్రకారం చెప్తాడు కదా. అట్లయితే అది నిర్ధారణ చేస్తాడు. ఇది వచ్చేడు అని లేదు అని చెప్పకుండా వచ్చాడు అని ఈ ప్రకారం చెప్పారు. ఈ ప్రకారం ఎందుకంటే అది ఈ మాట ఎక్కడ చెప్పింది, ఇద్దరు నిలబడినారు, కౌరవాలు పాండవాలు సేనలు. ఈ పక్క 11 అక్షౌకుని సైన్యాలు, ఈ పక్క 7 అక్షౌకుని సైన్యాలు, మొత్తానికి 18 అక్షౌకు సైన్యాలు. ఆ 18 అక్షౌకు సైన్యాలు ఉన్నప్పుడు అది అప్పుడు ఉన్నప్పుడు చెప్పారు, అర్జున నువ్వు ఉండావు అనేది లేదు, ఉండావు, నేను ఉండాలనేది లేదు, ఉండాను. నత్వే వేగం జాతు అసం జాతున అసం ఇది నా అని చెప్పి ఇక్కడ ఈ ప్రకారంగా వ్యాఖ్యానంత పెద్దలు రాస్తున్నారు. అహం జాతున అసం అటైతే ముందు నువ్వు ఉన్నావనేది లేదు అని లేదు, ముందు నువ్వు ఉన్నావనేది లేదు అనేది లేదు. దీనికి ఏం చేస్తున్న అర్థం, ముందు నువ్వు ఉన్నావు అనేది లేదు అనేది లేదు. దీనికి ఏం అర్థం, ఉన్నావని అర్థం. మళ్ళీ ఇంకోసారి మీరు కొంచెం ఆలోచించి చూడండి, చాలా తమాషాగా ఉంటుంది. ముందు నువ్వు ఉన్నావు అనేది లేదు అనేది లేదు, ఉన్నావు అనేది లేదు, అప్పుడు లేదని వచ్చేసింది, నువ్వు లేదని వచ్చింది. అట్లని చెప్పేది లేదు, అట్లయితే ఏమర్థం, ఉన్నావు అని అర్థం కదా. ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా నువ్వు ఉన్నావు అని చెప్పేసి పోతుంటే చెప్పదు. ఎందుకంటే చెప్పదు, ఎందుకోసం శాస్త్రం ఆ ప్రకారం చిట్టు ఆ ప్రకారం చెప్పాల. నువ్వు ముందు ఉన్నావు అనేది లేదనేది లేదు, ఇదిదా కన్ఫ్యూషన్. అప్పుడు ఎందుకు స్వామి అంటే ఆ ప్రకారం చెప్పిందంటే అప్పుడుదా నువ్వు స్ట్రాంగ్ గా ఉండవు అని చెప్పి అర్థం. ఆ ప్రకారం చెప్పింది అందువల్ల అదే ప్రకారం ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక అని చెప్పారు. ఆస్తిక నాస్తిక అని చెప్పారు కానీ నాస్తిక ఆస్తిక అని చెప్పరా. అసం ఉండా అప్పుడు ఆస్తిక అంటే నాస్తిక అంటే సపరేట్, ఆస్తిక అంటే సపరేట్. దీంట్లో ఇద్దరు 3 భాగం తీసుకున్నాడా, నాస్తికర్, నర్కలయన్ నన్నెరిసేర్ ఆస్తికర్, ఆస్తిక నాస్తికర్ అని చెప్పి 3 భాగాలు తీసుకున్నాం కదా, 3 అధికారులు. దాంట్లో నాస్తికర్ని వదిలేసాయి, ఆస్తిక నాస్తికర్ని వదిలేసాయి. అది వదిలేసిన తర్వాత ఏమి ఓర్తినెంజే మున్నవరం పిన్నవరం మూర్ఘరణ పెట్టి, ముందు చెప్పినోడు నాస్తికుడు అతను మూర్ఖుడు, వెనకాల చెప్పినోడు ఆస్తిక నాస్తికుడు అతను మూర్ఖుడు, దాని తర్వాత మధ్యలో చెప్పినోడు ఎవరు, మధ్యలో చెప్పినోడు నక్కలయన్ నన్నేరిషేర్ ఆస్తికర్. అట్లాంటి ఆస్తికత మనం తీసుకోవాలని చెప్పి దీంట్లో ఈ పాసురంలో ఈ ప్రకారం చెప్పాడు. ఇది 68వ పాసురంలో మనం చూసింది. ఇప్పుడు మనం చూడాల్సింది 69వ పాసురం. 69వ పాసురం అదే ప్రకారం 70వ పాసురం. ఈ 2 పాసురం ఏం చెప్తుందంటే ఈ 2 పాసురంకి సంబంధం ఈ పాసురంతో 68వ పాసురంతో సంబంధం ఉండదు. 68వ పాసురం ఏంటి, నాస్తికరం நற்கலையின் நன்னெரிசேர் ஆத்திகரும் ஆத்திகர் ஆத்திகருமாறி வரை ஓர்த்து நெஞ்சே முன்னவரும் పిన్నవరం మూర్ఘరణ పెట్టి నడుచున్నవరే నాలం தொடர்ந்து చెప్పారు కదా. దాంట్లో ఈ పాసురానికి సంబంధం 69, 70. అటంటే ఏంటి, ఇప్పుడు నాస్తికర్ అంటే మంచోడు కాదు, ఆస్తిక నాస్తికర్ అంటే మంచోడు కాదు, ఆస్తికర్దా మంచోడు. అటైతే ఎవరెవరితో కలవాల, ఎవరెవరితో కలవకూడదు. ఇప్పుడు దీంట్లో 3 అధికారులు చెప్పాను కదా, ఒకడు నాస్తికుడు, ఇంకోడు ఆస్తికుడు, ఇంకోడు ఆస్తిక నాస్తికుడు. దీంట్లో నాస్తికుడు ఆస్తిక నాస్తికుడు ఇద్దరిని వదిలేయాలి. ఇద్దరు మన సమ్మతం కాదు, వాళ్ళు వదిలేయాలి. దీంట్లో ఎవరిని తీసుకోవాలా, ఆస్తికుని తీసుకోవాలా. అందువల్ల ఎవరిని తీసుకోవాలా అని చెప్పేదానికి 69వ పాసురం, ఎవరిని వదిలేయాలని చెప్పేదానికి 70వ పాసురం. అప్పుడు ఈ 60వ పాసురం 68వ పాసురం ఏం చెప్పిందో దాని డెవలప్మెంట్, దాంట్లో నుంచి 2 అధికారిగా తీసుకొని, అయితే దాని 3 అధికారులు ఉన్నారు, 2 అధికారిగా వేసుకున్నాము. 2 అధికారిగా వేసుకున్నామంటే ఏమర్థం,
ఆస్తికుడు సపరేట్ అధికారి, నాస్తికుడు ఆస్తికుడు ఇద్దరు ఒకే గోటి. నాస్తికుడు నాస్తికుడు ఒక గోటి, ఆస్తికుడు ఒక గోటి. ఆస్తిక గోటిని ఏ పాత్రలో పెట్టేశాడు? 69వ పాత్రలో చెప్పేశాడు. నాస్తికుడు నాస్తికుడు గోట్లు ఏ పాత్ర పెట్టాడు? 70వ పాత్రలో పెట్టేశాడు. ఇప్పుడు మనం చూడాల్సింది 69వ పాత్రం. ఆ 69వ పాత్రలో ఆశ్చర్యమైన పాత్రం. நல்ல மனமுள்ளதொன்றை நன்னி இருப்பதற்கு நல்ல மனமுண்டாம் நலமது போல் நல்ல குணமடையோர் தங்களுடன் కూడిயிருப்பாర్కు గుణమదివేయాం చేర్చి కొండు అని చెప్పి ఈ పాసురం ఏంటంటే, మనం పుష్పాలంతా కడుతున్నాం కదా, నార ఉంటుంది, అరటాకు నార, నార ఉంటుంది. కొన్ని మంది వచ్చి తాడులో కడతారు. తాడు కట్టకూడదు, ఎంత పత్తు అరటాకు నార కడతారు. అయితే ఆ నారకి వాసన ఉండదు, ఏ విధమైన మంచి స్మెల్ ఉండదు, గంధం ఉండదు. అయితే ఆ పుష్పం దాంట్లో బాగా కట్టిన తర్వాత ఆ నార మన ముక్కలు పెట్టచ్చు, వాసనగా ఉన్నాయండి, పుష్పవాసన వస్తుంది అని చెప్తుంది. ఎందువల్ల? పుష్పంతో కలిసిన దాని వల్ల నాడ ఏమైంది, దానికి వాసన వచ్చింది కదా, దానికి వాసన వచ్చింది, అప్పుడు మంచిదైంది. అదే ఒక చెడ్డోళ్ళు మన చెడ్డోళ్ళుగా ఉండాల్సిన మళ్ళీ లేదు. మన మంచోళ్ళుగా ఉన్నా కూడా మన చెడ్డోళ్ళతో కలిసేమనుకోండి, కలిసేమంటే మనకి అదే చెడ్డ బుద్ధి వచ్చేసింది. అందువలన ఎవరితో కలవాలా, ఎవరితో కలవకూడదు, ఎవరితో కలవాలా అనే ఒక ఒక పాసురాన్ని 69 పెట్టేశాడు. ఎవరితో కలవకూడదు అనే ఒక పాసురాన్ని 70లో పెట్టాడు. ఇప్పుడు మనం చూడాల్సింది 69వ పాసురం. నాస్తికరం నల్ల మనముళ్ళదొండై నన్ను ఇరప్పదక్కని చెప్పేది కదా. ఇప్పుడు మంచి వాసన ఉంటే ఒక వస్తువు, ఆ వస్తువు ఉంటుంది కదా, ఆ వస్తువుతో మనం కలిసామంటే చాలా బాగుంటది. అయితే అది ఎట్లా ఉంటది అంటే, పుష్పం మళ్ళీ పుష్పాలు అంటేనే వాసన ఉండాలి, లేకపోతే దాని పుష్పం అనేది కాదు. ఇప్పుడు చాలా పుష్పాలంతా ఉంటుంది, ఏదేదో అక్కడక్కడ ఈ దేశాలు బాగా చలిగా ఉండే దేశాలు ఉంటది కదా, ఆ చలిగా ఉండే దేశాలంతా పుష్పాలు ఉంటుంది, ఆ పుష్పాలు వాసన అంతా ఉండదు. శాస్త్ర సమ్మతమైన పుష్పం కాదు, ఆ పుష్పం అంతా భగవంతుడికి సమర్పించకూడదుగా శాస్త్రం చెప్తుంది. సరే, అయినా కూడా దాంట్లో ఎందుకంటే అప్పుడు దాంతో వాసన ఉండే పుష్పం తీసుకున్నాం అనుకోండి, మనం పెట్టుకున్నామంటే మన శిరసే పుష్పం అంటే వాసనగా ఉంటుంది. ఆ పుష్ప సంబంధ వరకు మనకి వాసన బాగా వస్తుంది కదా మన శిరస్సులో. అదే ప్రకారం మంచోళ్ళతో మనం కలిసినాం అనుకోండి, వాళ్ళ స్వభావమేమి, వాళ్ళ సౌందర్యమేమి, వాళ్ళకు ఉండే భావమేమి, అదన్నీ మనకి వస్తుంది, అదన్నీ వచ్చినది. అదే ఇదే విషయం 70వ పాసురం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఓ చెడ్డోళ్ళతో కలిసేమంటే ఏమంటుంది, మొత్తానికి చెడ్డమైపోద్ది ఇదాన్ని. ఇప్పుడు ఈ 70వ పాసురంతో పాటు శ్రీవచన భూషణం దివ్య శాస్త్రానికి ఉండే సారాంశం చెప్తున్నాం కదా. 60వ పాసురం నుంచి 70వ పాసురం దాకా 11 పాసురం మనం చూసాము. దాంట్లో 70వ పాసురంతో పూర్తి అయిపోద్ది శ్రీవచన భూషణం దివ్యం. ఇప్పుడు మనం పుష్పాన్ని తల్ల పెట్టుకుంటాం. ఆ పుష్ప వాసన వల్ల ఈ తల్ల ఉండే ఎంటికలు ఉంటుంది కదా, ఎంటికలకంతా ఒకటే వాసన ఉంటుంది. సరే స్వామి, స్త్రీలకు స్వాభావికంగా వాసన ఉంటుందా, లేదు పుష్పం పెట్టిన వాళ్ళనా? స్త్రీకి అదే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి శిరస్సులో ఎంట్రికలు చాలా, ఇప్పుడు అది కొంచెం సందేహం, కొంతమంది కట్ చేసుకుంటారు, ఎంట్రికలే కట్ చేయకూడదు. లేదు స్వామి, మేము మొక్కున్నాము, తిరుపతికి మొక్కున్నాము, అందువల్ల ఎంట్రికలు కట్ చేస్తున్నాం. ఆ ప్రకారం శాస్త్రం లేదు, మొదటి తెలుసుకోవాలి. కొంతమంది ఏదో గుండి కొట్టుకుంటారు, అక్కడ పోయి గుండి కొట్టుకొని వస్తే ఏదో మొక్కున్నాను, మొక్కుంది మనం చేయాలి కదా అందుకంట. ఆ ప్రకారం ఎక్కడున్నా శాస్త్రంలో. అయితే ఇప్పుడు ప్రసిద్ధంగా జరుగుతుంది, ఇది మొక్కున్నాము గుండి కొట్టుకున్నాము అంటారు. ఎందుకు చెప్తానంటే, అప్పుడు ఈ ఎంటికలు ఉంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా, దాంట్లో స్వాభావికంగా వాసన ఉంటుంది అంటే ఉండదు. దగ్గర పోయి చూసే అది కొంచెం స్మెల్ వస్తుంది. అంటే నూనె పెట్టారు, కొన్ని మంది నూనె పెట్టరు అనుకోండి, ఆ కాలం నూనె పెట్టుకుంటారు, కొన్ని మందిలో ఆముదం పెట్టుకుంటారు.
అదే మంచిది, ఒళ్ళు చల్లదల పడద్ది అని చెప్పి ఇంకా స్మెల్ వస్తుంది. అది ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా. అప్పుడు ఈ పుష్పాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ స్మెల్ కూడా ఏం చేస్తుంది, ఆ చెడ్డ స్మెల్ని తోచేసి ఆ పుష్పం చోల్ని మనల్ని మన దగ్గరికి తీసుకొస్తుంది, మనల్ని తీసుకొస్తుంది. ఇది రెండవది. శుభంగలిని తీసుకుంటేనే దానికి పుష్పం ఉండాలా, కుంకుమ ఉండాలా, మట్టి ఉండాలా, బృద్ధారం ఉండాలా అని చెప్తారు. ఇదంతా ఉంటుంది తెలుగుని. ఎందుకు చెప్తాను, ఆ పుష్పం చూసుకునేది మంచిది. ఆ పుష్పం ఆ వాసన ఉంటుంది. అదే ప్రకారం స్వాభావికంగా ఎంటికలకి ఏ విధమైన వాసన లేదు. మంచి వాసన ఎంటికలకి ఉంటుందంటే లేనే లేదు. ఉండదా స్వామి? ఉండదు. అప్పుడు శ్రీదేవి నాచారికి ఉంటుంది, శ్రీదేవి నాచారికి ఉంటుంది, మనకి లేదు. మన ఎంటికలకి ఉంటుందంటే ఉంటేనే ఉండదు. అయితే అటైతే అది ఎందువల్ల మనకి ఆ స్మెల్ వస్తుందంటే, ఈ పుష్పాలు పెట్టుకుంటావా, మళ్ళీ పుష్పము లేదా ఏదేదో పుష్పాలు ఉంటుంది కదా, వాసన ద్రవ్య పుష్పాలు, ఆ పుష్పాలు పెట్టిన దానివల్ల అది మనకి ఆ వాసన ఇస్తుంది. అదే ప్రకారం మనం మంచోళ్ళతో కలిసినామనుకోండి, కలిసేమంటే వాళ్ళకుండే స్వభావం, వాళ్ళకుండే మంచి గుణాలు, వాళ్ళకుండే మంచి అనుష్ఠానాలు అదన్నీ మనకు వస్తుంది. అదన్నీ వస్తుందంటే మనసు కలిసిపోతుంది, మనసు కలిసిపోద్ది. అది ఎట్లా కలిసి న్యాచురల్ గా కలిసిపోద్ది, మనకే తెలవకుండా ఎంత వాళ్ళతో మనం కలిసేమంటేనే చాలు. అందువల్ల భాగవతాలతో కలవండి 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 చెప్పటం కదా సత్సంగం. ఆ సత్సంగంతో పూర్తిగా సత్సంప్రదాయం తాముడయోరు కేట కాలి దీని ముందు వాసన చూసినాం. అందువల్ల వాళ్ళతో కలవని చెప్పి ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాను. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. 69ஆம் பாட்டு. கீழில் பாட்டில் முக்தமான அனுகூல பிரதிகூலரானவர்கள் சகவாசத்தால் பலிக்குமத்தை சத்ருஷ்டாந்தமாக 2 பாட்டால் அருளி செய்கிறார். அதில் இப்பாட்டில் அனுகூல சகவாசத்தால் பலிக்குமத்தை சொல்கிறது. நல்ல மனம் இத்தியாதியால். நல்ல மனமாவது அல்லாதவற்றுடைய பொல்லாத மனத்தையும் போக்கும்படியான சுகந்தத்தை உடைத்தாயிருப்பதொன்று. அதாவது ఇప్పుడు దీని ముందు పాసనంలో అనుకూలర్లు ఎవరు, ప్రతికూలర్లు ఎవరు చెప్పేశాడు. అనుకూలర్ దగ్గర కలిసి ఉండు, ప్రతికూలర్ దగ్గర వదిలేసేయి, వాళ్ళ దగ్గరికి పోవాలి, పక్కకు వచ్చేసేయి, వాళ్ళ దగ్గరికి పోపాక మనం చూసాము. అనుకూలంలో ఎవరు, ఆస్తికాలు అనుకూలర్లు, వాళ్ళతో కలుసుకో. అదే ఎవరు ప్రతికూలర్లు, నాస్తికుడు నాస్తికుడు, వీళ్ళిద్దరు ప్రతికూలలు. ఆ ప్రతికూలలతో నువ్వు కలవబాక పక్కకు వచ్చేసే అని చెప్పేశాడు. సరే స్వామి, అందువల్ల ఆ పక్కకు వచ్చేసేయని అని చెప్పాల ఒకటి, వాళ్ళతో కలువని చెప్పాల ఒకటి. ఈ 2 కోసం ఈ 2 పాత్రాలు అగ్రగరించారు. అప్పుడు అనుకూలర్ కోసం ఒక పాసరం, అదే ప్రకారం ప్రతికూలర్ కోసం ఒక పాసరం. అనుకూలతో కలిసేవంటే ఏం ఫలితం దొరకద్ది, దానికోసం 69వ పాసరం. ప్రతికూలతో కలిసేరంటే ఏం ఫలితం దొరకద్ది, దానికోసం 70వ పాసరం. అట్లయితే అనుకూలరు అంటే ఎవరు, ఆస్తికుడు. ఆస్తికుడితో మనం కలిసేమంటే మనకేం ఫలితం దొరకద్ది, ఏం ఫలితమా, మంచి స్వభావం వస్తుంది, సత్వగుణం వస్తుంది, భగవద్భాగవత కైంకర్యం దొరకద్ది, పూర్తిగా మనకి మంచి మనసు ఉంటుంది, అందరికి మనం హెల్ప్ చేయాలా, అందరూ మనోళ్ళు అనే ఒక అభిప్రాయం వస్తుంది. ఇది ఎవరితో, అనుకూలంగా ఉండే ఆస్తికుడితో కలిసేమంటే ఇదంతా వస్తుంది. అదే నాస్తికుడితో కలిసేమనుకోండి, నాస్తికుడు వాళ్ళతో కలిసేమంటే వాళ్ళకుండే చట్టం మనకు వచ్చేసింది, వాళ్ళకుండే చట్టం మనకు వచ్చేది కానీ వచ్చేసింది. దాన్ని ఒక దృష్టాంతంతో 2 పాసరంలో చెప్పుకున్నాడు. దాంట్లో ఈ పాసరం 69వ పాసరంలో ఏం చెప్తానంటే, అనుకూలతో సహవాసం చేస్తే ఏం లాభం దొరకద్ది, అది దీన్ని చెప్తున్నాడు. సరే స్వామి, అది దీని లాభం అంటే పుష్పంతో ఆ నార కలిసింది అనుకోండి, ఆ నారకి ఎంత వాసన వస్తుంది. అయిదా నల్ల మనముళ్ళ తండ్రి నన్ను ఇరుప్పదற்கு నల్ల మనముండాం నలమది పోల్. మనం కొన్ని తాగుకు పోయామనుకోండి, కొన్ని షాపింగ్ పోయామనుకోండి, వాళ్ళు ఏదో డబ్బులు ఏదో అడుగుతారు, 400 500 అడుగుతారు. ఆ డబ్బులు ఇచ్చామంటే వాళ్ళు ఏదో ఇట్లాంటి ఒక పెద్దగా పెట్టుకొని ఇస్తారు. దానిపైన మనం వచ్చామంటే పుష్పు గాలి వస్తుంది, ఏదో వస్తుంది, వాసనగా ఉంటుంది, చాలా వాసనగా ఉంటుంది. అదైతే వాళ్ళు అక్కడక్కడ కొట్టుకుంటారు, వాళ్ళు చేతులు కొట్టుకుంటారు,
కొంతమంది బయట పోవాలంటే ఏదో కొట్టుకుంటారు. అదే రూమ్ లో పెట్టుకుంటారు. వాళ్ళ రూమ్స్ ఉంటుంది కదా, అది కొట్టుకుంటారు కదా, అప్పుడు గమ గమ గమని వాసన వస్తుంది కదా, వాళ్ళు రూమ్ లో ఇంత వస్తుంది కదా. అప్పుడు ఆ ప్రకారం ఆ వాసన ఏంది, చెడ్డ వాసన ఏదైనా ఉంది అనుకోండి. చెడ్డ వాసన ఏంది స్వామి, ఈదుల్లో కొంతమందిలో ఆ కాలంలో ఇప్పుడు కాదు, లారీ పొంది ఆ లారీలో అక్కడక్కడ ఉండే కుప్ప అంతా తీసుకొని పెట్టుకున్నాం. ఏదైతే ఉంటుందో ఎన్ని చెత్త అన్ని వేసుకుంటారు ఉంటుంది. అదే ఆ గబ్బు కూడా లేకుండా ఇది చెయ్యాల. అది అంత మాత్రం అది ఒక వాసన, దుర్వాసన. ఆ వాసన లేకుండా ఉంటది కదా, ఆ వాసన లేకుండా చేసేది ఇది మంచి వాసన ఉండాలి కదా. అందుకని చూడదా, ఇదిదా మంచోళ్ళతో కలిసేయమంటే మంచి మనసు మనకు వస్తుంది, మంచి మనసు వస్తుంది, మంచి గుణం వస్తుంది. అదే షడ్డోళ్ళతో మనం కలిసేమనుకోండి ఏమైపోద్ది, మన మంచిగా ఉన్న కూడా షడ్డోళ్ళు అయిపోతాం. మనం చాలా తావు చూడొచ్చు, చాలా తావు మనం చూడొచ్చు. మన మంచోళ్ళుగా ఉన్నా కూడా మనం ఏమంటే వాళ్ళు సహవాసం వల్ల ఏమైపోయిందంటే మనం చెడ్డోళ్ళుగా అవుతాం. అయితే మంచోళ్ళతో కలిసామంటే మనం చెడ్డోళ్ళుగా ఉన్నా కూడా మనం మంచోళ్ళు అయిపోతాం. ఇదిదా దీనికి ప్రమాణం చెప్తారు. ఆ ప్రకారం ఉంటుందా స్వామి, దీనికి ప్రమాణం చెప్తున్నాను స్వామి. ఆశ్చర్యమైన ప్రమాణం ఏంటంటే దీనికి ప్రమాణం ఎంత చెప్తానంటే అనుభ్రచ అమోదవతి కుసుమ సర్వవలదేన యద్వది అమోదవాన్ భవతి కేశభరోప్యకంతక. కేశభరోప్యకంతక ఈ ప్రమాణం ఏం తెలుసా అదే. దీని ముందు ఒక విషయం చెప్పినాను. ఈ ఉపదేశ రత్నమాల మనం ఇది ద్రావిడ భాష ఉండదు, ఇదే ఉపదేశం సంస్కృత భాషలో ఉండదు. స్వామి ఉన్నది, దీనికి ముందు చెప్పినాను. సంస్కృత భాషలో ఇదే 73 పాత్రలతో ఉపదేశమాల ఉండదు. దానికి ఉపదేశమాల మాల అని పేరు. అయితే అది ఎవరు చేసింది తెలుసా, మనవాళ్ళ మనం చేయలే. మనవాళ్ళ మామని మనవుడు, ఆయన కొడుకుకు కొడుకు, ఆయన కొడుకు పేరు కొడుకు మనవడు, మనవుడికి పేరు జియర్ నాయన అని పేరు. ఆయన అనుగ్రహించింది ఇదే ఉపదేశమాల సంస్కృత భాషలో చేశాడు, ఇదే ప్రకారం చేశాడు. అయితే ఈ శబ్దం కాదు, సంస్కృత శబ్దాలను పెట్టి చేశాడు. ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నాడు, దీనికి ప్రమాణం ఏమైతే త్రిలోకం స్వామి, దీనికి ప్రమాణం ఆయన పాసురాన్ని ప్రమాణంగా ఎత్తుకున్నాడు. ఆయన పాసురండి ఇప్పుడు మన ఎంటికలు ఉంటుంది కదా, దానికి మంచి వాసన ఉంటుందా, అదంతా ఉండదండి, ఉండనిది. అయితే అది మంచి వాసన ఉండాలని ఏమైపోద్ది, దానికి ఇప్పుడు ఏదేదో అదంతా వస్తుంది, ఏదేదో నూనెలంతా వస్తుంది. ఇది పోసుకోండి బాగా వాసన గమగమని వాసన ఉంటుంది అని చెప్తారు కదా. అప్పుడు మంచి పుష్పాలను మనం పెట్టుకుంటే వాసన బాగా వస్తుంది. అదే మనం కొన్ని తైలాన్ని పెట్టుకుంటే వాసన బాగా వస్తుంది. అది కాకుండా పుష్పంతో నార అది వాసన వస్తుంది. అటైతే అయితే ఎప్పుడైనా కానీ అందరూ ఏం చెప్తారు, పుష్పంతో కలిసిన నార ఉంటుంది కదా దానికి బాగా వాసన ఉంటుందండి అంటారు. పుష్పంతో కలిసిన తలకాయకి మంచి వాసన ఉంటుందని ఎవరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే కొన్ని తలకాయల పుష్పాలు పెట్టినా కూడా తలకాయలు ఉండే గబ్బు ఆ వాసన కూడా ఇంకా పడకుండా ఉంటుంది. ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం చెప్తారు కదా. అందువల్ల అప్పుడు చాలా పుష్పాలు మంచి వాసన ఉంటే అందువల్ల శిరస్సు మీద పెట్టుకుంటే ఆ శిరస్సులో ఉండే ఆ దుర్వాసన అనేది పోయి మంచి వాసన అనేది వస్తుంది. అట్లయితే పరిమళం, దానిలో పరిమళం ఉంటారు. ఆ పరిమళం అనేది స్వాభావికంగా ఎంట్రికలకి లేదు, పుష్పాలు పెట్టుకుందాని వల్ల ఎంట్రికలకు వచ్చింది అని చెప్పినారు. అప్పుడు దాని నుంచి ఆ పరిమళం పూర్తిగా వచ్చిందా. దీంట్లో నరియనన్ మలర్నాడి నన్కురుగు చెడగోపన్, నరియనన్ మలర్నాడి నన్కురుగు చెడగోపన్ అని చెప్తాడు. ఏంటంటే அதாவது என்கிறபடியே சாத்தியமான பரிமளத்தை உடைய புஷ்பத்தை சேர்ந்திருப்பதொரு கேசபாசத்துக்கு தன்னுடைய స్వాభావికమైన సిక్కు నాట్రం పోయి, సిక్కు నాట్రం అంటే ఎంటికలు అప్పుడప్పుడు మనం దూకోలేదంటే అనుకుంటే చిక్క అయిపోయింది. అలాంటి చిక్క అయిపోయింది అనుకోండి దానికి గబ్బు వస్తుంది. అది పొయ్యి ఏమవుతుంది, మంచి వాసన రావాలంటే పుష్పాలు పెట్టుకుంటారు. நரியனன் மலர்மாடி நன்குருகு செடுகோப மனங்கள் நாரும் வார்குடலா எண்ணம்படி பரிமள பிராச்சுரியமுண்டாம் நியாயம் போல் அறிவறிய பிரானை ఆడియన్ కయ్యనయే అలற்றி నరియనన్ మలర్మాడి నన్గురుగు చెడగోబడి. ఇది 5వ పత్తు 5వ తిరువాయిలో 11వ పాసురం. ఆ పాసురం అయితే
ఈ పుష్పంతో కలిస్తే ఆ ఎంటికలు కూడా మంచి వాసన వస్తుంది. సరే స్వామి, సరే స్వామి, మీరు ఇప్పుడు ఏం చెప్పారు? మంచోళ్ళతో కలిస్తే మంచి స్వభావం వస్తుంది, మంచి బుద్ధి వస్తుంది, మంచి మనసు వస్తుంది, మంచి మాట వస్తుంది, అదే ప్రకారం మంచి గుణాలు వస్తుంది అని చెప్పారు. వాడికిను ఎంట్రికల్లో పుష్పాలు పెట్టుకుంటే మంచి వాసన వస్తుందని చెప్తున్నారే, దేనికి దానికి ఏం సంబంధం? ఏమంటే ఇప్పుడు మనవాళ్ళు అధ్యక్ష నల్ల మనముள்ளదుండై నన్ను ఇరుపదற்கு నల్ల మనముండాం నయమదు పోల్ నలమదు పోల్ అని చెప్పారు కదా. దీనికి దానికి ఏం స్వామి సంబంధం? ఏం సంబంధం? ఎంట్రికల్ని పుష్పాన్ని అయితే నేను తల్ల పెట్టుకున్నంటే తల వాసనగా ఉంటుంది. సరే, మంచోళ్ళతో కలిశానంటే ఆ ప్రకారం నాకు మంచి స్వభావం వస్తుంది అంటే దీనికి దానికి సంబంధం ఉండండి. తలవలేదంటే సంబంధం ఉండాలి. ఏం సంబంధం ఉండంటే మనసు అనేది ఏంది, బుద్ధి అనేది ఏంది? ఇప్పుడు మనసు అనేది ఏదంటే పుష్పానికి ఏంది? వాసన. పుష్పానికి వాసన ఉన్నది. ఇప్పుడు పుష్పానికి వాసన చెప్తుండే ఇప్పుడు అనుకూలత కలిసి, అనుకూలత ఎవరు? ఆస్తిగాలతో కలిస్తే మనకి మంచి మనసు వస్తుంది, మంచి స్వభావం వస్తుంది, మంచి ఆలోచనలు వస్తుంది అని చెప్తున్నారే. అంటే మనసు అంటే ఏంది? పుష్పం అంటే వాసన తెలుస్తుంది. అయితే అనుకూలకు ఉండేది మనసు ఏంది? ఏం తెలుసా? అనుకూలం అంటే ఇది ఆస్తిగాలకు ఉండే మనసు ఏం తెలుసా? శేషత్వ పారతంత్ర్యం. ఇదిగా ముఖ్యం. మనం దాన్ని పుష్పాన్ని పెట్టుకొని దృష్టాంతంగా పెట్టుకొని మనం చెప్తున్నాం. పుష్పం తల్ల పెట్టుకుంటే అట్లా తల వాసనగా ఉంటుందో అదే ప్రకారం మంచోళ్ళతో కలిస్తే మనము మంచోళ్ళు అయిపోతాము. అప్పుడు మంచోళ్ళు అయిపోతామంటే మంచోళ్ళకి ఏముంటది? మంచోళ్ళ స్వభావం ఏమి? మంచోళ్ళ స్వభావం ఏంటంటే అంత అనుకూలర్లు. అనుకూలర్లు అంటే ఎవరు? ఆస్తిగాను. కొంచెం ఈ శబ్దం అంతా మళ్ళీ తిప్పి చెప్తాను అనుకోబకండి. అనుకూలర్లు, ఆస్తిగాలు, మంచోళ్ళు, ఇదంతా పర్యాయ శబ్దం. పర్యాయ శబ్దం అంటే ఒకే అర్థాన్ని చాలా శబ్దాలు పెట్టి మనం చెప్తా ఉంటాం. ఈ ప్రకారం సంస్కృత భాష కానీ, ద్రావిడ భాష కానీ, మన తెలుగు భాషలోనే ఉంటుంది, చాలా ఉంటుంది. ఒకే 4-5 శబ్దాలు ఉంటుంది, అయితే అర్థం ఒకటే ఉంటుంది. 4-5 శబ్దాలు పెట్టి పలుకుతా ఉంటాం. అర్థం ఏమిటండి? ఒకటే అని చెప్తారు కదా. అదే ప్రకారం ఇక్కడ ఏముంటుంది? అనుకూలరు, మంచోళ్ళు, ఆస్తికాలు, ఇదన్నీ వేరే వేరే శబ్దం. అయితే పలకటం లేదని మంచోళ్ళు. అదే ప్రకారం వాళ్ళతో కలిస్తే వాళ్ళతో ఏం స్వామి ఉంటుంది? పుష్పానికి వాసన ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏముంటుంది? శేషత్వ పారతంత్ర్యం ఉంటుంది. అదిగా ముఖ్యం. శేషత్వ పారతంత్ర్యం. శేషత్వం అనే వాసన, పారతంత్ర్యం అనే మనసు, వాసన, ఈ రెండు ఉంటుంది. దీన్ని ఒక దాంట్లో ముముక్షుపడిన ఒక గ్రంథం, దాంట్లో ఒక పిల్లలోకాచార్య చెప్తున్నాడు ఒక సూత్రం. మనత్తయ్యం ఒளியையும் கொண்டு பூவையும் ரத்னத்தையும் விரும்புமா போலே ఆత్మావై శేషమెండ్రే ఆదరికం. పూర్తిగా చెప్తాను. ఇప్పుడు పుష్పం ఉంటుంది, పుష్పం ఉన్నదండి, దానికి వాసన లేదనుకోండి, దానికి పుష్పం అనే వైభవమే లేదు. అటైతేనే మన పేపర్ ఉంటుంది కదా, కాగితాలతో పుష్పం చేస్తారు కదా, ఆ పుష్పానికి ఏదైనా వాల్యూ ఉండదా? ఏదైనా వైభవం ఉండదా? కాగితాలు పుష్పం ఎట్టను అలాంటిది. అంటే పుష్పానికి వాసన ఉంటేనే పుష్పానికి వైభవం. అందువల్ల ఉదయం పుష్పం తీసుకుంటాము, సాయంకాలం కదా వాసన అంతా పోద్ది. ఎత్తి పారేసండి, పోయింది, అయిపోయింది, పుష్పంతో పారైంది అని చెప్తారు కదా. దానికి వాసన ఉంటేనే వైభవం, పుష్పానికి వాసన ఉంటే వైభవం. అదే రత్నానికి ప్రకాశం లేదంటే దానికి వైభవం లేదు. రత్నం అంటే మనం మిరగించాల, లేదంటే దానికి వైభవం లేదు. అప్పుడు పుష్పానికి వాసన లేదంటే వైభవం లేదు, రత్నానికి మిరిగిస్తాడా, అది లేదంటే వైభవం లేదు. అదే భాగం ఈ ఆత్మకి శేషత్వం లేదంటే వైభవం లేదు. ఇప్పుడు 3 బాగా తెలుసుకోండి, రాసుకోవాలండి. పుష్పానికి ఎలా వాసన ఉండాను, రత్నానికి ఎట్లా ప్రకాశం ఉండాను,
ఆత్మకు శేషత్వం ఉండాలి. ఇది 3 కాదు కదా. ఆత్మ శేషత్వం లేదనుకోండి, స్వామి ఆత్మ ఉండదండి, అయితే శేషత్వం లేదంటే ఉండి ప్రయోజనం లేదు. అట్లయితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడైతే ఈ దృష్టాంతం ఎట్లా అంటే, ఇప్పుడు చాలా పేపర్ పుస్తకాలతో వచ్చేసింది, కాగితాల్లో పుష్పాలతో చాలా వచ్చేసింది. అది కానీ వాసన లేని పుష్పాలతో ఎన్నో వచ్చేసింది. వాసన లేని పుష్పాలు ఎన్నో వచ్చేసింది. ఇప్పుడు బయట నుంచి అన్ని తీసుకొస్తాను అనుకోండి. అయితే ఆ ప్రకారం ఇది ఆత్మకు శేషత్వం ఉండాలి. ఎట్లా? పుష్పానికి వాసన లేదంటే అది పారాయాల్సిందే, రత్నానికి ప్రకాశం లేదంటే పారాయాల్సిందే. అదే ప్రకారం ఆత్మకు శేషత్వం లేదంటే ప్రయోజనం లేదు. అట్లయితే ఆ శేషత్వ సంబంధం ఎవరుకుంటుంది? అనుకూలలకు ఉంటుంది. అనుకూలలు ఆస్తికాలకు ఉంటుంది. ఆ ఆస్తికాలతో మనం కలిసేమనుకోండి, వాళ్ళకుంటే జ్ఞానమేమి, భక్తి అని, ఇలాంటి మంచి గుణాలు, ఈ గుణాలంతా ఏంటి ఆశ్చర్యంగా మనకు వచ్చేసింది, వాళ్ళ ద్వారా మనకు వచ్చేసింది. కోరిక మనమే ఉదయం లేచి తల్లిదండ్రులు చెయ్యాలా. తల్లిదండ్రులు తర్వాత లేచారంటే లేచి స్నానం చేయాలా. స్నానం చేసి వాళ్ళు సహస్రనామ పారాయణము చేసుకుంటానే అన్ని పని చేసుకోవచ్చు. స్నానం చేసి తల్లిగా చేసేదానికి, లేదు ఇల్లు వాకిలు చిమ్మేదో ఇదంటే తల్లిగా చేసుకుంటా, లేదు తిరుపావ చెప్పుకుంటా, లేదు తిరుపల్లాని చెప్పుకుంటా, అట్లా చేస్తా ఉన్న కొన్ని పిల్లలంతా లేస్తారు కదా. అదంతా అట్లనే పిల్లలు కట్టిన గుర్తు వచ్చి వాళ్ళు ఒక 10 రోజుల తర్వాత వాళ్ళు చెప్తారు, ఓ వాళ్ళకి నేను నేర్పలేదంటే నువ్వు చెప్తా ఉన్నావు కదా, అది వాళ్ళు వింటా ఉన్నారు కదా. ఆ కాలంతా ఎట్లంటే నాలాయిర దివ్య ప్రబంధంతో ఎట్లా చేస్తారు పిల్లల్ని. ఈ పెద్దోళ్ళు ఏం చేస్తారు, సన్నిధికి పోతారు కదా, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకుంటే ఆ పిల్లలు అదంతా వింటా ఉంటారు. అట్లనే వచ్చేసింది, ఆ ప్రకారం వచ్చేసింది. అట్లయితే ఏమి మంచి స్వభావం ఉంటే మనం నేర్పియాల్సిన పని కూడా లేదు. అది ప్రధానంగా వచ్చిందా ఆ మంచి స్వభావం ఏమి? శేషత్వం. అప్పుడు పుష్పానికి ఉండే వాసన, అది ఆత్మకుండే వాసన ఏమి? శేషత్వం అనే ఒక వాసన ఉండాల. పుష్పానికి ఎట్లా వాసన అనేది లేదంటే పుష్పం లేదు, ఆత్మకి శేషత్వం అనే ఒక వాసన ఉండాల. వాసన ఉంటే ఏమవుతుంది? మంచి గుణాలు ఉంటుంది, జ్ఞానం భక్తి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రకారం సహవాసం ఉండిందనుకోండి, సహవాసం వాళ్ళతో కలిసేమంటే ఆ పుష్పంతో మనం కలిసామంటే వాళ్ళకుండే స్వభావంతో మనకి వచ్చేసింది. దాంతో వాళ్ళతో మనం సహవాసం చేయాలి, వాళ్ళతో కలవాలి. ఎందుకంటే వాళ్ళు వెనకాలే పోవాలి, వాళ్ళు దీంట్లోనే పోవాలి, వాళ్ళతో కూడా పూర్తిగా మనం సంబంధం పెట్టుకోవాలి. ఎందుకని? లేదు స్వామి నాకు మంచి స్వభావం లేదండి, మంచి ఆలోచన లేదండి, ఎట్టటో ఉంటాను, నేను వాళ్ళతో పోతే బాగుంటుందంటే నాకు జ్ఞానం కూడా లేదే. జ్ఞానం లేదు, మంచి స్వభావం లేదు, మంచి ఆలోచన లేదు అని అనుకుంటే అయితే నా దగ్గర ఏముండదు, అంత చెడ్డదే ఉండదు, అన్ని చెడ్డదే పెట్టుకొని ఉంటాను కదా. అయితే ఇది ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర పోయి కలిశానంటే నా దగ్గర ఉండే మంచిది చెడ్డది పోద్ది, మంచిది వచ్చేసేది. ఇదా ముఖ్యం. నా దగ్గర చెడ్డ అలవాటు ఉంటుంది కదా, ఏదేదో అలవాట్లు. అందువల్ల ఎప్పుడు భాగవతాలతో కలిసి ఉండు అని చెప్తారు కదా. ఎందుకంటే ఇది భాగవతాలు అంటే ఎవరు? శివైష్ణవం అంటే ఎవరు? వాళ్ళు మంచోళ్ళు, ఆస్తిగాలు, అనుకూల వాసులు. అందువల్ల వాళ్ళతో కలిసేమనుకుని వాళ్ళకుండే స్వభావంతో మనకు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే పరిపూర్ణమైన మనకి జ్ఞానం వచ్చేస్తుంది. మన దగ్గర మొదట జ్ఞానమే లేదు, మంచి ఆలోచన లేదు, మంచి బుద్ధి లేదు. ఎవరిని ఎట్లా కొడతాము, ఎవరి దగ్గర ఏం చేస్తాము, ఎట్లా ఏ ప్రకారం చేస్తాము, ఈ ఆలోచనగా వస్తుంది. అది ఇప్పుడు మన దూరదర్శనం ముందు కూర్చున్నాం అనుకో, టీవీ ముందు కూర్చున్నాం, ఒక్కొక్క అరగంట సేపుకి ఇద్దా వేస్తారు. దీన్ని చూసి అందరు ఆడవాళ్ళు ఇదే ప్రకారం పోతారు. ఆడవాళ్ళని ఎట్లంతా తప్పు చేయాలా నేర్పిస్తాడు. చాలా తప్పు. మంచి తోళ్ళతో కలిసేమనుకోండి ఇదన్నీ పోద్ది. ఇది మనకి అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఏం తగ్గలేదు అని చెప్పింది కదా. ఇది దగ్గర ప్రధానంగా నల్ల మనముள்ளదొండ్రై నన్ని ఇరుప్పదற்கு நல்ல மனமுண்டா நயமது போல் நல்ல గుణముడయోర్ తంగరుడం కూడిயிருப்பாర్కి, ఇది దీన్ని చెప్పాడు. అయితే ఇది ఎక్కడైతే చూసినా స్వామి మనవాళ్ళమని శ్రీవచన భూషణంలో 260వ సూత్రం ఒకటి,
అప్పుడప్పుడు నేను అడిగి చెప్తానే ఉంటాను, ఈ పాత్రం ఎక్కడి నుంచి తీసాడు అంటే ఆయన పూర్తిగా శ్రీవచనభూషణ్ పూర్తిగా గ్రహించుకొని దాని సారాంశాన్ని ఆయన మనసులో పూర్తిగా పెట్టుకున్నాడు. ఏ సారాంశానికి ఒక్కొక్క పాత్రం పెట్టేశాడు. ఇప్పుడు ఇది ఇక్కడ తెచ్చంటే సూత్రం 260 శ్రీవచనభూషణ్ సూత్రం చూర్ణికి అసలు అది చెప్తాను. அசல் செய் பொசிந்து காட்டுமா போலே இவை இல்லாதர்க்கும் இவர்களோட்டை సంబంధத்தாலே ఉరావదల్ తీరక్కడవదాయి இருக்கும். అట్లయితే ఏం అర్థం అంటే ఈ శ్రీవచన భూషణ్ అసలు చేయి పుసింది కాటుమా, నా పొలం నేను ఏదో పొలాల్లో పెట్టుకొని ఏదో చేస్తున్నాను, పొలాల్లో పక్క ఇంకొక ఆయన ఒక పొలాలు పెట్టుకున్నాడు, ఇక్కడ ఒక పొలాలు పెట్టుకున్నాడు, ఏదో బియ్యం వేసుకున్నాడు, ఏదో ధాన్యాలు వేసుకున్నాడు, అక్కడ ఏదో ధాన్యాలు వేసుకున్నాడు అనుకోండి. నీళ్లు పోసింది, నీళ్లు పోసి అది పూర్తిగా చెయ్యాలి కదా. అప్పుడు నీళ్లు పోసినప్పుడు ఆయన ల్యాండ్ వేరు, నా ల్యాండ్ వేరు, నా పొలాలు వేరు, ఆయన పొలాలు వేరు. నా వరకు పోసుకున్నా కూడా ఇది ఏమవుతుంటే నేను ఇంతవరకు కట్టేశాను. ఈ నీళ్లు ఆ పొలానికి పోకూడదు, ఆ ల్యాండ్కి పోకూడదు, నేను అడ్డం పెట్టేశాను. అడ్డం పెట్టినా కూడా లోపల పోయి వాళ్ళ దగ్గర ముద్దులు పోయి కొద్దిగా అట్లా తలసద్ది. అదా పొసిందు కాటుమా పోలే, అక్కడ ఆ పొలానికి దగ్గర నువ్వు తాకి చూశారంటే కొంచెం తేమ ఉంటుంది. ఓ నేను నా పొలాన్ని నేను పోసుకున్నాను కదా, నా ల్యాండ్లో నేను పోసుకున్నానే, ఆ ల్యాండ్కి నేను పోయలేదే, అది నాది కాదంటే పోద్ది. అప్పుడే పక్కన ఉండే ల్యాండ్ కూడా అది పోద్ది. ఎందుకు స్వామి, నా ల్యాండ్లో కదా నేను నీళ్లు పోసుకున్నాను, నీళ్లు పోసాను, ఎక్కడ పోద్ది అంటే అది ఆటోమేటిక్గా పోద్ది కదా. అయితే నేనేం చేశాను, నా ల్యాండ్కి పూర్తిగా ఏమి అడ్డం పెట్టాలో అదంతా పెట్టినా కూడా అది పోతుంది కదా. అది నీళ్ళు ఉంటుందా, అది భూమి లోపలనే లోపల అడ్డ పోద్ది కదా, ఈ ప్రకారం పోద్ది కదా. అదే ప్రకారం జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యం ఏమి, ఇదంతా నా దగ్గర లేదు. జ్ఞానం లేదు, భక్తి లేదు, వైరాగ్యం లేదు, ఇదన్నీ నా దగ్గర లేదంటే కూడా భాగవతులతో కలిశాను. నా దగ్గర జ్ఞానం, భక్తి, వైరాగ్యమే లేదు, భాగవత్ కలిసిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది, నా పొలంలో నీళ్ళు పడలేను పంట కోసం, అది పక్క పొలాలకి పోయింది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఏం కష్టమే ఏంటంటే వాళ్ళతో కలిశాను కదా. కలిసిన తర్వాత వాళ్ళకు ఉన్న స్వభావం అంతా నాకు వచ్చేసింది, ఆ సత్వగుణాలు పూర్తిగా నాకు వచ్చేసింది. ఎందుకంటే తప్పకుండా వస్తుంది, ఏదైనా తప్పకుండా వస్తుంది. ఏదైనా ఎప్పుడైనా కానీ మనం ఏ కులాల్లో పుట్టేమనేది కన్నా ఎట్లా మన అలవాటు తీసుకున్నాం దా చాలా ముఖ్యం. రాక్షస కులంలోదా విభీషణుడు పుట్టారు, రాక్షస స్వభావమే లేదది ఉడిందా. అదే అసురాలు కులాన్నదా పుట్టాడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపున్న స్వభావం ప్రహ్లాదుడు ఉడిందా, లేదే. అప్పుడు వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, అదే అప్పుడు ఎవరితో కలుస్తున్నారు, అనుకూలతో కలవాలా, మంచోళ్ళతో కలవాలా. మంచోళ్ళతో కలిసేటంటే నా దగ్గర ఉండే షడ్డబుద్ధి పోద్ది. షడ్డబుద్ధి పోయేది మాత్రం కాదు, మంచిది వచ్చేసేది. ఈ రెండు మనకు రెండు ఆదాయం దొరుకుతుంది. వాళ్ళతో కలిసేటంటే స్వామి మా దగ్గర ఉండే చెడ్డదంతా పోతేనే సార్. కొన్ని మందికి ఏం చెప్తారంటే ఏదో వాళ్ళకి రోగం వ్యాధి ఉంటుంది, ఏం భోజనం చేయని కాదు, ఇది చేయకూడదు అంటారు. అది పోయిన తర్వాత ఏదో ఆచారం ఏదో మందులు తీసుకున్నారు, పోయిన తర్వాత అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇదన్నీ భోజనం చేయకూడదు, అదన్నీ భోజనం చేయకూడదు చెప్తారు కదా. అట్లయితే దీంట్లో ఏదంటే నాకు ఏది అనిష్టం అది పోయింది, నాకు ఇష్టం నాకు దొరకలేదు. ఇక అట్లా కాదు, అనిష్టమును పోద్ది, ఇష్టమును దొరకద్ది. అనిష్టం ఏది, నాకుండే చెడ్డ అలవాటు అదన్నీ పోద్ది. ఇష్టం అది వాడుకుండే మంచి అలవాటు నాకు రావాలా, రెండు వచ్చేసరికి దీంట్లో దాన. అప్పుడు భాగవతులతో మనం కలిసే భాగవత సహవాసం చాలా ముఖ్యం. అందువల్ల మానవ సేవ మాధవ సేవ అంటారు. మానవ అంటే ఎవరు, భాగవతులు. వాళ్ళకి సేవ చేసుకుంటే మాధవ సేవ అంటారు. ఎందుకంటే మాధవుడికి అది ఆనందం ఇస్తుంది.
మాధవుడికి ఆనందం ఇస్తే ఏమవుతుంది, మనం మంచోళ్ళుగా అయిపోతాము. వాళ్ళతో కలిస్తేనే చాలు. వాళ్ళతో కలిసే దాని వల్ల ఏమవుతుంది, అప్పుడు వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండాలి. అంత క్లోజ్గా ఉండటమే ఇప్పుడు నాకు 2 విధమైన అభాగవతుడి నుంచి నాకు పక్కకు వచ్చేస్తాను. అభాగవతుడు అంటే ఏంది, భాగవతులు లేకుండా నాస్తికుడ నాస్తికుడిగా ఉంటాడే, వాళ్ళ దగ్గరికే నేను పోను. ఓ వాళ్ళ వద్దు, పక్కకు వచ్చేస్తాను. అప్పుడు అది నాకు దూరంగా వచ్చేసింది. ఇంకోటి ఏం చేసేదంటే, ఈ భాగవతతో కలవను కొద్దిగా భాగవతులతో నాకు లేకుండా ఉండేటోళ్ళు ఉండే ఆ సహవాసం పోద్ది. ఆ సహవాసం పోయింది కాకుండా ఇంకోటిది, భాగవత నాకు పూర్తిగా సహవాసం ఉండేదాని వల్ల నాకు భగవత్ సంబంధం ప్రధానంగా వస్తుంది. ఎన్ని క్వాలిటీ ఉండొచ్చు. మొదట నాకు ఏదో దూర్తగోష్ఠి చెడ్డోళ్ళు, వాళ్ళ దగ్గర ఉండే సహవాసం అంతా దగ్గరికే పోకుండా నా మనసు చేస్తుంది. ఎందువల్ల చేస్తుంది అంటే, భాగవత సహవాసం నాకు ఉండేదాని వల్ల. అది ఒకటి. రెండోది, భగవత్ సంబంధం నా దగ్గర తీసుకొచ్చింది. నా ముందు భగవంతుడు ఇదిగో ఉండాడే అని చెప్పి తీసుకొచ్చింది. ఇది 2 అవుతుంది కదా. అప్పుడు అభాగవత సంబంధం పొంది, బాగా తెలుసుకోండి, భాగవత సంబంధం వల్ల అభాగవత సంబంధం పొంది భగవత్ సంబంధం వస్తుంది. ముందు చెప్పింది ఏంటి, నాకు షడ్డ బుద్ధి పొంది అది ఏదేదో ఉండింది, జ్ఞానం అనుష్ఠానంతా లేకుండా ఉండింది, అంతా వచ్చేసింది చెప్పాను. అది ఒక రకం. ఇప్పుడు ఆ భాగవత కలిసిన తర్వాత భాగవతం లేకుండా ఎవరెవరు ఏదేదో తప్పైన మాటలు చెప్తారు కదా, వాళ్ళ సంబంధం ఉండే దాని వల్ల ఈ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సంబంధం నాకు పోద్ది అంటే నేను వదిలేయాలంటే వాళ్ళే వదిలేసిపోతారు. వీడు ఏంటండి, మనోడు కాదు. ఎవరు చెప్తుంది, శూర్పణగా చెప్తుంది ఈ మాట. రాక్షసుడు కదా, ఏదో విభీషణుడు మాట్లాడతాడు. అప్పుడు శూర్పణ చెప్తుంది, ఓ అన్నా వీడు మనోడు కాదు, వీడు మంచోడు కాదు. విభీషణుడు వీడు మనోడు కాదు, మంచోడు కాదు అంటాడు. వాళ్ళ ప్రకారం మంచోళ్ళు ఎవరుంటే కొట్టేటోళ్ళు, తిట్టేటోళ్ళు, తప్పు పాట చేసేటోళ్ళు, చంపేటోళ్ళు, వాళ్ళ రాక్షసులు కదా. విభీషణ ఆ కార్యం చేయదు కాదు. విభీషణ వస్తూ ధర్మాత్మ ఎవరు, శూర్పణగా ఈ మాట చెప్తుంది. ధర్మం బాగా తెలిసినప్పుడు ధర్మాత్మ వాడు. ఎందువలంటే మంచోళ్ళతో కలిసాడు. అప్పుడు చెడ్డోళ్ళతో కలిస్తే ఏమి ఆ స్వభావం వస్తుంది కదా. అందువల్లదా ఆ అభాగవత సంబంధం లేకుండా పోతుంది. భాగవత సంబంధం భగవత్ సంబంధం వేరే వస్తుంది కదా. అందువల్ల దీనికి ఒక దృష్టాంతం ఇప్పుడు మనం వ్యాఖ్యానం చేస్తాం. கேசவ தன்னுடைய சுபாவமான சிக்கு நாற்றம் போய் மனுங்கள் நாட்டுக்கூடாபடி பயணமாக்கிறான் கொண்டிருக்கிறபடியே நரியனன் மலர் என்கிறபடியே சேஷ தொப்ஜான பரிமளத்தை உடையராய் ஞான பக்தியாதி பண்ணியிருப்பார்க்கு அவருடைய சகவாச ரூபமான சம்பந்தம் கொண்டு அஜ்ஞானம் அந்தமின்றிக்கே அந்த சுவாத்தியமான குணமே சித்திக்கும் ஒரு செய் நிரம்ப நீர் நின்றார் என்று தொடங்கி உறாவதல் தீரக்கடவதாயிருக்கும் என்றே அருளி செய்தது. ஆக இத்தால் இவனுக்குண்டான சத்குணங்களும் சத்வக்களுடைய சகவாசத்தாலே சம்பவிக்கும் என்றதாயிற்று. பாகவத சம்ஸ்லேஷம் பகவத் சம்ஸ்லேஷத்தையும் பிறப்பித்து. భాగవత సంబంధం అనేది భగవత్ సంబంధం మనకి ఇస్తుంది, పిరపిత్తి. అభాగవత విశ్లేషితం పిరపిత్తి. అభాగవత నుంచి మనకి దూరంగా తోసద్ది. అభాగవత విశ్లేషణ పిరపిత్తి. ఇవనయం కడమరం చేర్తి విడం ఎన్గిరే ఆచాన్ పిరలు ఎవరు చేయదది సత్సంగాది భవతి సాధుతాక్రాణం ఎన్నక్కడ విదిరే. దీన్ని ఆ కాలంలో మన పెద్ద పడవంతా తీసుకుపోతారు, బయట ఊరికి వ్యాపారంగా పోతారు, షిప్లో పోతా ఉన్నప్పుడు వాళ్ళు పొయ్యేసి మళ్ళీ తిరిగి వచ్చారనుకుంటే 6 నెలల వద్ది 3 నెలల వద్ది ఈ ప్రకారం వద్ది తిరిగి వచ్చారంటే అందరూ తప్పట్లు కొట్టుకుని ఇది కొట్టుకుని ఓ వచ్చేసాడు అంటే వచ్చేది అనేది అంత కష్టమంట. ఓయారు తిరుమలకి పోయేటోళ్ళు కూడా ఆ కాలం అంటదా ఉన్నారు. అంటే దుష్ట జంతువులు జాస్తిగా ఉంది ఆ కాలంలో. ఇప్పుడు అది ఉదయం పోయి ఉంటే సాయంకాలం వచ్చేయచ్చు అని చెప్పేది. ఒక 300-400 కిలోమీటర్ల దూరంలో ఉండేటోళ్ళకి నేను చెప్తున్నాను. పక్కనే ఉండేటోళ్ళు 4 సార్లు కూడా పోయేసి రావచ్చు. ఎందుకంటే ఆ ప్రకారం ఆ కాలం షిప్కి పోయి వచ్చారంటే
వాళ్ళు వచ్చేసిన తప్పట్లో కొట్టుకొని వాళ్ళు వచ్చేసి అని చెప్పి పెద్ద తదియారాధంతా పెట్టుకొని అంతా చేస్తారంట. అదే ప్రకారం ఒకడు శ్రీవైకుంఠం పోతాడంటే ఆ ప్రకారం ఉంటుంది అంటే పెరియవాచార్యులు చెప్తున్నా అంటే ఇది ఎట్లా చెప్తున్నా అంటే సత్సంగాది భవదీహి సాధునా కిలానాం సాధు 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 అంటే ఏంది సాక్షిగా ఉండేది సాధు అంటారు. సాధు అనే శబ్దం ఆస్తికని అర్థం. సాధు అంటే ఏం మాట్లాడండి నవ్వు మూసుకుంటాడు అది కాదు. ఆయన సాధుగా ఉంటాడండి అంటే అదేమన్నా అర్థం పెట్టుకుంటాం అది కాదు. సాధు అంటే పూర్తిగా ఆస్తిగా ఉంటాడు. శాస్త్రం పూర్తిగా తెలుసుకొని శాస్త్రం ప్రకారం ఉండేప్పుడు సాధు సాధు అప్పుడప్పుడు కృష్ణుడు చెప్తాడు సాధు సాధుని ఆ ప్రకారం ఉంటుందా అది అది అందరికి దొరకద్ది. సత్సంగం నిస్సంగం సత్సంగం నిస్సంగం. నిస్సంగం అంటే దేంట్లో ఒక పట్టుదల ఉండకూడదు. సత్సంగం అంటే మన భాగవతులతో కావాలా. నిస్సంగం అంటే పత్రులు లేకుండా అప్పుడు సత్సంగం అనేది అప్పుడంటే సాధు అనే ఒక స్వభావం మనకి వచ్చేస్తుంది. సాధు అంటే సత్వగుణ స్వభావం ఆత్మగుణ సంపూర్ణం ఆ పూర్తిగా స్వభావం వచ్చింది అనుకోండి. దీన్ని ఏమైపోతుంటే మనకి భగవత్ సంబంధం వచ్చేస్తుంది, భాగవత సంబంధం వస్తుంది, దీనివల్ల ఆచార్య సంబంధం వచ్చేస్తుంది. ఇదంతా దీనికి ప్రధానం ఇది మంచోళ్ళతో కలవాలి. మంచోళ్ళు కలవాలి. అప్పుడు మంచోళ్ళతో స్వామి భాగవతులు భాగవతులతో కలిసామంటే నేను చెడ్డోడుగా ఉన్నాను నా చెడ్డత నాకు ఉండదు. ఒక్కరంతా కూడా ఉండదు. ఏది ఉండదు. ఏది ఒక నలతో కూడా ఉండదు. ఏది ఉండదు. ఏమైపోతే అంతా పోతుంది. పోయేది ఏమొచ్చేస్తుంది మంచిదే వచ్చేస్తుంది. మంచిది వచ్చిన తర్వాత ఇంకా భగవత్ సంబంధం వచ్చేస్తుంది. దాని తర్వాత ఆచార్య సంబంధం వస్తుంది. ఇంత ఉండేదాని వల్ల మంచోళ్ళతో కలుసు అని చెప్పి ఈ పాసనం చెప్తుంది. నల్ల మనముళ్ళతుండై నన్ను இருப்பதற்கு நல்ல மனமுண்டாம் நலமது போல் நல்ல குணமனையோர் தங்களுடன் கூடியிருப்பார்కి గుణమతివేయాం చేర్తి కొండు. దీంట్లో ఈ పాసనంలో ఒక చిన్న ఒక విచారం అంటే ఒక శబ్దం కొంచెం మార్పు ఉండొచ్చు. అంటే మీరు పుస్తకం పెట్టుకుంటే చూడొచ్చు. నల్ల మనముళ్ళదంట నన్ను இருப்பதற்கு నల్ల మనముండాం నలమదు పోల్ అని ఒక శబ్దం ఉండదు. ఇంకో శబ్దం నయమదు పోల్ అని ఉండదు. నయమదు పోల్ నలమదు పోల్ రెండు శబ్దం ఉంటది. కొన్ని పుస్తకంలో నలమదు పోల్ ఉంటది, కొన్ని పుస్తకంలో నయమదు పోల్. అర్థం ఒకటే. ఎందుకోసం చెప్తానంటే పుస్తకం మన తెలుగు పుస్తకంలోనే కొన్ని పుస్తకాలు మార్చి కూడా ఉండొచ్చు. పాతకాల పుస్తకం ఉంటే అనుకోండి నలమది పోలు ఉండొచ్చు. ఇప్పుడు వచ్చే పుస్తకం ఉంటే నయమది పోలు ఉండొచ్చు. అర్థం ఒకటే రెండు. అయితే ఇది ఏది చెప్పాలని చెప్తే మీ ఆచారంలో ఏం చెప్పించాడో అది చెప్పుకోవచ్చు. ఏం తప్పలేదు. కాబట్టి ఇలాంటి తేడా ఉంటుందని చెప్తున్నాను. నయమది పోల్ లేదు నలమది పోల్ నల్ల గుణమనజో తంగలుడని కూడి இருப்பார்க்கு గుణమతి వేయాం చేర్తి కొండు అని చెప్పేసాడు. ఇది 69వ పాసనం. ఇప్పుడు 70వ పాసనం. 70వ పాసనం ఇది మనం ముందే చెప్పేసాం. అంటే 69, 70. 69లో అనుకూలరులు ఎవరో వారి కోసం ఈ పాసనం. 79 70వ పాసనం ఇది ప్రతికూలరులు ఎవరు వాళ్ళు. అటైతే అనుకూలరు అనేది ఆస్తికులు. ఆస్తికులుగా ఉంటే వాళ్ళకి ఏమేమి ఫలితం దొరకద్ది, వాళ్ళు ఏమేమి మంచి దొరకద్ది అని చెప్పి 69వ పాసనం చెప్పేశాడు. లేదు స్వామి నేనేం చేశాను నాస్తికుడితో కలిశాను, నాస్తికుడితో కలిస్తే నాకేమవుద్ది దాని గురించి 70వ పాసనం చెప్తాను. ఆస్తికుడితో కలిస్తే ఏం ఫలితం దొరకద్ది, ఏం మనకి పూర్ణమైన అనుగ్రహం దొరకద్ది అని చెప్పి 69లో చెప్పేశాడు. నల్ల మనముళ్ళది ఉంటాయి నన్ను ఇరుపదర్కనే పాసనంలో. ఇప్పుడు ఆస్తికులు ఉంటారు కదా, నాస్తికుడు వాళ్ళతో కలిసామంటే చెడ్డది. వాళ్ళంటే ప్రతికూలాలు, అనుకూలర్లు కాదు ప్రతికూలలు. ఆ ప్రతికూలతో కలిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళతో కలిసేమి అంటే ఇప్పుడు వాళ్ళతో కలిసేది తీయ గంధముళ్ళదుండై చేందిరిప్పదొండ్రుకి తీయ గంధమేரும் திறமது போல் తీయ గుణమடைయో తంగలుடன் కూడిயிருப்பாర్க்கு గుణమదివియాం చెరివి కొండు అని పాసం. దీంట్లో నేను మంచోడుగా ఉన్నాను. నేను మంచోడుగా కొద్దిగా ఉన్నాను, ఎక్కువ మంచోడేం లేదు, కొద్దిగా మంచోడుగా ఉన్నానికి నేనేం చేశాను చెడ్డోళ్ళతో అక్కడ పోయి చేరిపోయాను, పోయి కలిసిన తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. చెడ్డోళ్ళతో కలిసిన తర్వాత
ఏమైందంటే నాకు మంచి స్వభావం ఉంది కదా, అది పోయింది. మొదల్లో అది పోయింది. అది పోయిన తర్వాత దాని తర్వాత ఏమైంది, చెడ్డ స్వభావం పూర్తిగా వస్తుంది. దానిగా ఈ పాసురం. దీని ముందు పాసురం మంచోడి స్వభావంతో మంచిది. ఇప్పుడు చెడ్డోడి స్వభావం చెడ్డోడు. అందుకదా తీయ గంధముళ్ళదండే సేందిరిప్పదొండకి. తీ అంటే చెడ్డోళ్ళు. ఆ చెడ్డోళ్ళతో మనం కలిసామనుకోండి మనకి చెడ్డతే వస్తుంది. అయితే మనం ఏం చేయాలా, మధ్యలో చెప్పింది ఎవడు ఆస్తికుడు, ఆ ఆస్తికుడితో చదివితే మనకి పూర్తిగా మంచిదే వస్తుంది కదా. దానిలో 69 చెప్పాడు. నల్ల మనముళ్ళదుండే నన్ను ఈరుప్పదற்கு నల్ల మనముండా మనకు. ఇదా 2 పాసరానికి ఉండే అర్థం. దీంట్లో ఆళ్వార్ నమ్మాళ్వార్ 2వ పత్తు 7వ తిరువాయిమిడి దాంట్లో మొదట పాసరం కేశవంతవర్ కేమేలి మరి ఎడుబిరప్పం మాసది నిధిపెట్టు நம்முடைய வாழ்வு வாய்க்கின்றவா ஈசனன் கருமாணிக்கம் செங்கோலக்கண்ணன் விண்ணோர் నాయకన్ ఎంబిరాన్ ఎమ్మాన్ నారాయణ అని ఇది ఒక పాసరం. ఈ పాసరంలో మంచోళ్ళతో కలిసామంటే కలిసేది కాదు, వాళ్ళ నీడ ఉంటది కదా, వాళ్ళ నీడలో నేను వచ్చి అట్లా అనుకోగా నిలుచుకున్నాను. వాళ్ళ నీడల్లో అనుకోగా నిలుచుకున్నాను. నిలుచుకున్నానికి వాడికి భగవంతుడు కటాక్షం దొరకద్దంట. మంచోళ్ళతో వాళ్ళతో కలవలా, వాళ్ళ నీడ ఎక్కడ పడిందో ఆ నీడలో నేను నిలుచుకున్నాను. నిలిచిన తర్వాత భగవత్ కటాక్షం వాళ్ళకి జరుగుతుంది. ఎట్ల స్వామి? పూర్ణంగా జరుగుతుంది, పరిపూర్ణంగా జరుగుతుంది. దీన్ని ఆళ్వారు చెప్తున్నాడు. ఎట్ల స్వామి? నన్ను భగవంతుడు అనుగ్రహించాడు. నమ్మాడు నన్ను భగవంతుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత నాతో సంబంధం పెట్టుకున్నారు 7 తలమరాలు. నాతో నమ్మాడు చెప్తున్నారు, నాతో సంబంధం 7 తలమరాలు సంబంధం పెట్టుకున్నారు. వాళ్ళు 7 ఎందుకంటే నాకు ముందు 7 తలమరాలు, నాతో పాటి 7 తలమరాలు, నాకు వెనకాల 7 తలమరాలు. అప్పుడు 3 భాగాలు వచ్చింది కదా. నాతో పాటి, నాకు ముందు, నాకు వెనక. ఇది ఒక 7, ఇది ఒక 7, ఇది ఒక 3, 3 7 21. 21 తలమరాలకి ఆ సంబంధం ఎవరు? భగవత్ సంబంధం, భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకు స్వామి? నాతో కలిసారు కదా. నాతో ఎవరు? నమ్మాళ్వారు. నాతో కలిసారు కదా, నా వెనకాల ఉన్నారు కదా. నా వెనకాల ఉండిన దాని వల్ల వాళ్ళకి మంచి దొరికింది. ఆ మాట దొరకద్దా స్వామి? దొరకద్దా? నేను ఎక్కడికో లోపల పోవాలంటే కొన్ని గుళ్ళు గంత లోపల పోవాలంటే చీటి పెట్టుకుంటారు, డబ్బులు ఇచ్చి చీటి చేసి ఉంటారు. వాళ్ళు చీటి పెట్టుకుని లోపల పోతా ఉంటారు. నేను వాళ్ళ వెనకాల నిలబడాను. వాళ్ళు చీటి చూసి వాళ్ళు లోపల పంపించారు. నన్ను అడిగారు, ఆయనతో పాటు నేను వచ్చాయా అంటే, నీ చీటి ఆడాయని అడతారు. లోపల వదులుతారా? వదలరు కదా. మీరేమో చెప్పారు వాళ్ళతో కలిస్తే లోపల వదులుతారు, నేను మంచి వాళ్ళతో కలిసి వాళ్ళతో వదులుతారంటే వదిలిండారే. విభీషుడు అక్కడికి వచ్చాడు. రావణాసుడు ఏం చేశాడు? విభీషుడిని తరిమేశాడు. నువ్వు ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు, నువ్వు పో, నువ్వు మంచోడిని పేరెత్తుకున్నావు, అందువల్ల నేను చంపలేదు, లేదు చంపేసి ఉంటాను నేను నిన్ను, ఈ పొడి ఈ ఊర్లో ఉండటానికి వీళ్ళు చెప్పి తరివేశాడు. అక్కడి నుంచి బయలుదేరేశాడు. లంకల నుంచి పైకి వచ్చేసాడు. పైకి వచ్చి వీరితో పాటు 4 రాక్షసులు వచ్చేసాడు. వీరితో పాటు 4 రాక్షసాలు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నేరుగా రాముడు ఎక్కడున్నాడు అక్కడ వచ్చి నిలబడి, పైకి ఆకాశం నిలబడి శరణాలు చేస్తున్నాడు. నివేదయత మాం క్షిప్ర విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని చెప్పి శరణాలు చేస్తున్నాడు. శరణాలు చేసిన తర్వాత అప్పుడు ఎవరంతా తింటున్నా జాంబవంతుడు ఏం చెప్పాడు? ఓ విభీషణుని చేర్చబాక, చాలా చెడ్డోడు, మనకు రావణాసుడు తమ్ముడు వాడు, అందువల్ల రాక్షసుడు, చేర్చబాక జాంబవంతుడు చెప్తున్నాడు. శుగ్రీవుడు ఇంకా ఎక్కువ చెప్తున్నాడు, చేర్చనకూడదు, వాడిని చేరిస్తే అంతే, వాడు అకాలంలో వచ్చిన్నాడు, కాలంలో రాలేదు, వచ్చిందే ముందు వచ్చింటారు, రాకుండా ఇప్పుడు వస్తున్నాడంటే మనం జయిస్తామని తెలిసిపోయింది. అందువల్ల కొన్ని మందిలో రాజకీయ నాయకులు పోతారు కదా, ఎలక్షన్ పెడితే ఏ పార్టీ జయించద్దు ఆ పార్టీకి పోయి జాయిన్ అయిపోతారు. ఆ ప్రకారం వాడు వచ్చాడు, అందువల్ల వాళ్ళని చేర్చుకోబాక నీకైనా ఆప్తి చెప్తాడు, అందువల్ల వద్దున్నాడు. అంగదుడు అదే ప్రకారం చెప్పాడు. అయితే హనుమంతుడు ఒకటే చేర్చుకొని చెప్పాడు. అయితే 10 మందిలో 20 మందిలో దాకా ఏం చెప్పాడంటే విభీషణుని చేర్చకూడదు చెప్పేశాడు.
రాముడు ఎంతంత మాటలు మాట్లాడానో మాట్లాడి ఓ విభీషణుని అంగీకారం చేసుకుంటా అని చెప్పాను. చేసుకుంటా అని చెప్పింది. సరే చేసుకుంటా చెప్పారు కదా. ఇప్పుడు విభీషణుడు వెనకాల నలుగురు ఉన్నారు కదా. చేసుకుంటాను ఒప్పుకున్నాడు. సరే సుగ్రీవుని పోయి తీసుకురా, విభీషణుని తీసుకురా అని చెప్పేసాడు. సుగ్రీవుడు పోయాడు, విభీషణుడు తీసుకొచ్చిపోయాడు. అయితే అప్పుడే వాళ్ళందరూ ఏం చెప్పాలా? రామ సుగ్రీవుడు ఏం చెప్పాలా, అంగదుడు ఏం చెప్పిండాలా, జాంబవంతుడు ఏం చెప్పిండాలా? రామాయణ విభీషణ వరకు చెప్పాను, చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు చెప్తాను, వాడు వెనకాల ఉండే నలుగురున్నారా, వాళ్ళని చేసుకోవాలని చెప్పాలి కదా. చెప్పాలా? ఏమే చెప్పాలా? మాట విభీషణుడి గురించి వెనకాల ఉన్న 4 రాక్షసులు వాడు కూడా చేర్చబాగని చెప్పాలి కదా. చెప్పలేదు. వాళ్ళని గురించి విచారమే లేదు. ఏంటో విచారం లేదు. ఎందుకోసం విచారించలేదు? విభీషణుడు మంచోడైపోయాడు. విభీషణుడు వెనకాల వచ్చాడు అని ఒక మాటనే చాలు, వెరయక్కర్లేదు. అదే ప్రకారం మనం ఒక మంచోడు వెనకాల అదిదా మనకు చాలా ముఖ్యం. మన ఎందుకు రామానుజులు వారి సంబంధం ఉంటే మోక్షం అంటా ఉంటే, ఆ సంబంధం ఉంటే మోక్షం ఇస్తాను స్వామి నంబెరుమాను చెప్పేశాడు. అందువల్ల ఆయన తిరువుడి సంబంధం కావాలని మనం చెప్తున్నాము. అది ఎట్లా స్వామి ఎట్లా వస్తుంది మనకు అక్కర్లేదు, ఆయన చెప్పేశాడు. అదే ప్రకారం మంచోళ్ళతో సహవాసం ఉంటే ఇప్పుడు మనం ఏం చూడాలా, మనం ఏం చేయాలి తెలుసా? రామానుజ సంబంధం మనకు దొరికితే మోక్షం కదా. భగవంతుడు మోక్షం ఇవ్వకుండా ఏం చేసినా చెయ్యాలి. మళ్ళీ వీడు ఇంత పాపం చేసిండాడు, ఈ ప్రకారం మూర్ఖుడుగా ఉండిండాడు, ఏ జన్మలో ఎంత పాపాలు చేసినాడు, ఎట్టంతా ప్రవర్తించాడు, అదంతా లెక్క చూడాల. లెక్క చూసి దాని తర్వాత నేను ఇస్తుందా నేను ఇచ్చానా లేదా అని చెప్పి నేను ఆలోచించి చెప్తా అని చెప్పాలి కదా. చెప్పాలా? అప్పుడు ఏం చెప్పాడు? రామానుజ సంబంధం ఉంటారు ఇతనికి మోక్షం. స్వామి చెడ్డోడు మంచోడే కాదు, అదంతా నాకు తెలవదు. రామానుజ సంబంధం ఉండదా ఇచ్చేస్తాం. అదే ప్రకారం విభీషణుడు వెనకాల ఉంటాడు కదా 4. వాళ్ళు ఎట్టాటోడు, వాడు మంచోడా చెడ్డోడా ఒక ఆలోచన చేసి నీ దగ్గర రాయా, నువ్వు నాకు సమాధానం చెప్పు, నీ ఎట్టుంటావు, ఎలా ఉంటావు, ఎట్లా ఉంటుందని ఏదైనా ఒక మాట్లాడినాడు. ఎన్ని క్వశ్చన్ వేశాడు విభీషణుడికి. అదే క్వశ్చన్లో ఒక సగం క్వశ్చన్ విభీషణ వెనక ఉన్న 4 మీద వెయ్యాలి కదా. వేయలేదే. ఎందుకు వేయలేదంటే ఒక మంచోడు వెనకాల అతను ఉన్నాడు. అందువల్ల ఎప్పుడు ఇక మంచోడు ఆ మంచోడు వెనకాల ఉంటేనే ఏం అడగడు, వెంటనే తీసుకుంటారు కదా. ఇది ఎట్లా నిజము? ఇది నిజమే కదా. ఒక మంచోడు వెనకాల ఉంటే ఆ ఇతను మంచోడా చెడ్డోడా అని విచారమే రాకుండా ఆ మంచోడితో కలుస్తాడు కదా. అదే ప్రకారం ఒక చెడ్డోడు ఉన్నాడు అనుకోండి, చెడ్డోడు వెనకాల ఎవరు ఉన్నారు, అతను చెడ్డోడా లేదా మనం కొంచెం ఆలోచించి చెప్తాము అని చెప్తుంటే లేడు, ఇతను చెడ్డోడా, ఇతను ఆయన గోష్ఠి కదా, తోచేసేయి అంటారు. ఏమిటే రావణాసుడు యుద్ధానికి ముందే విభీషణుడు వచ్చేసాడు. అయితే రావణాసుడు వెనకల ఎంతమంది నిలబడ్డారు, ఎంత రాక్షసులు నిలబడ్డారు, ఆ రాక్షసులు ఎంతమంది నిలబడ్డారు, అన్ని రాక్షసులు పోయారు, అంత పోయారు. అయితే రావణాసుడు చెప్తున్నాడు రాముడు, రావణ నీ రాక్షసుడు 8 మంది చచ్చిపోయాడు, అయినా కూడా ఇప్పుడు నేను చెప్తాను వాళ్ళ శరీరాన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకున్నామంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నేను దా జయించిపోతాను, వాళ్ళని మళ్ళీ నేను లేపుతాను, నీకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్తే కూడా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఆ పీనిగా ఉంటుంది కదా, ఆ శరీరం ఉంటుంది కదా, ఆ శరీరాన్ని ఎవరో ఒకరు కొత్తగా యుద్ధానికి వస్తారు చూడండి, దాన్ని చూస్తే వీళ్ళు భయపడిపోతారంట. భయపడిపోతే వీళ్ళు యుద్ధం చేయరు. అందువల్ల ఈ శరీరాన్ని సముద్రంలో తోచేసేనాడు, శరీరాన్ని సముద్రంలో తోచేసేనాడు, సముద్రంలో తోచేసారు అందరూ ఆ రాక్షస శరీరాన్ని. అదే వానర సైన్య శరీరాన్ని ఎంతలో శరీరాలు పోయింది, ఆ శరీరాంతా జాగ్రత్త చేసి పెట్టారు. అనగా ఇంద్రుడు వచ్చి ఆ శరీరానికి మళ్ళీ ప్రాణం ఇచ్చి పూర్తిగా అందరు లేపేశారు. ఎవరంతా ఏమే వానరాలు వచ్చిందో అందరూ లేపేశారు. అదే రావణాసుడు ఈ వెనకాల ఉన్నాడు కదా చెడ్డోడు,
ఆ షెడ్ వాళ్ళు అందరి పోయారు. అదే విభీషణ సంబంధం ఉంటే వెనకాల వచ్చిన నలుగురికి విభీషణ ఉండే మంచి లైఫ్, మంచి అట్లాంటి ఆశ్చర్యమైన ఆ రామకైంకర్యం వాడికి దొరికింది. అదే రావణాసుని వెనకాల ఎన్ని మంది ఉన్నాడు, షెడ్డు కదా, వాడు పోయాడు, వాడి వెనకాల ఉంటాడు అందరూ పోయాడు అని చెప్పి కదా. దీని మీద ఆళ్వార్ల ఆచార్యులు ఏ దారి పోతున్నారో ఆ దారి మనం కళ్ళు మూసుకొని పోవచ్చు. అదిగా ముఖ్యం. ఆళ్వార్లు ఆచార్యులు ఏ దారి పోతున్నారో దాని వెనకాల మనం పోవాలి. వాళ్ళ దారియే మన దారి, వేరే దారియే లేదు అన్న. సరే అట్లా పోతే ఏముంది, మంచిది దొరకద్ది, మంచిది దొరకద్ది, వేరేం దొరకదు. ఏంటంటే దీంట్లో ఈ పాసనం ప్రకారం ఇదా 69వ పాసనం ప్రకారం మంచి మనసు ఉంటే వాళ్ళతో కలిస్తే మనం మంచోళ్ళు అయిపోతాం. ఇది 69వ పాసనం. ఇప్పుడు దానికి ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, పుష్పం మన శిరస్సులో మనం ధరించుకున్న ఈ శిరస్సులో ఉండే ఎంట్రికలకి ఎట్లా వాసన వస్తుందో, ఏ ప్రకారం వచ్చిందో అదే ప్రకారం మనం ఏ మంచోడి దగ్గర మన సంబంధం పెట్టుకున్నామంటే ఆ సంబంధం మనకి పూర్తిగా మనకి మంచి పరమ భాగవతులుగా మనము అయిపోతాము అని చెప్పేసాడు. అయితే అదే ప్రకారం ఇది మంచోళ్ళు చెప్తే ఇది 69వ పాసనంలో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది 70వ పాసనంలో తీయ గంధముள்ளదండ్రి சேர்ந்திருப்பதொன்றுக்கு తీయ గంధమేను స్థిరమది పోల్ అంటే. సరే స్వామి, దీంట్లో ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. వ్యాఖ్యానం ఈ 70వ పాసనం వ్యాఖ్యానం. దీంట్లో 73 పాసనాలు మొత్తం 73 పాసనంలో ఈ పాసనం ఒకటికే చాలా తక్కువైన వ్యాఖ్యానం. ఎందుకు అడగాల, ఎందుకు స్వామి, చాలా తక్కువ. మిగతా ఏ పాసనం చాలా తక్కువ లేదు. దీని మీద చాలా ఒక పేజీ లోపలనే పూర్తిగా వ్యాఖ్యానం టక్కున అయిపోద్ది ఈ పాసనం. అయితే దీనికి చాలా విషయం చెప్పొస్తాను. అయితే ఎందుకు దీన్ని తక్కువ పెట్టేసాడు, ఉండేదాన్ని చాలా సులభమైన సింపుల్ అయిన వ్యాఖ్యానం చేయడం ఒకే పతిదా. ఎందుకంటే దీన్ని చెడ్డది గురించి మాట్లాడేదానికి మనవాళ్ళ భావనకి ఇష్టం లేదు. మనమే చెప్తా ఉంటారు కదా, స్వామి మంచి మాట మాట్లాడతాం స్వామి, ఎందుకు ఆ దుర్మార్గుడి మాట మనకు అక్కర్లేదు, దుర్మార్గుడు పోయాడు, మనం మంచి మాట మాట్లాడతాం కదా. అప్పుడు చెడ్డ మాట మాట్లాడడానికి ఇష్టం లేదు మనవాళ్ళ భావనకి. అప్పుడు మనవాళ్ళ ఇష్టం ఏంటంటే మంచోళ్ళ గురించి ఎంతైనా మాట్లాడతాం, ఆళ్వార్ల గురించి ఎంతైనా మాట్లాడతాం, లోకాన్ని గురించి వద్దండి, రాజకీయ నాయకుల గురించి వద్దండి. అప్పుడు ఆళ్వారి గురించి మంచోళ్ళు మాట్లాడుకుంటా, అప్పుడు ఇంతేమి చెడ్డాల గురించి మాట్లాడిన పనియే లేదు, ఏ పనియే లేదు అని చెప్పి. అందువల్ల వ్యాఖ్యానం చాలా తక్కువ ఉండేదంటే 73 పాసనాలనే వ్యాఖ్యానం తక్కువైన వ్యాఖ్యాన పాసనం ఏదంటే ఈ 70వ పాసనం. తీయ గంధముள்ளదండ్రి சேர்ந்திருப்பதொன்றுக்கு తీయ గంధమేరు స్థిరమది పోల్ అని చెప్తారు. దీంట్లో వ్యాఖ్యానం చదువుతాను. 70వ పాటు இதில் பரித்யாஜ்யரான பிரதிகூல சகவாசத்தால் பலிக்குமத்தை அருளி செய்கிறார் தீய கந்தம் இத்தியாதி. அதாவது கேய கந்தாஸ்பதமாய் இருப்பதொரு சுனுதாதி பதார்த்தக்கிட்ட இருப்பதொரு சுகந்த பதார்த்தத்துக்கும் தத் சமசர்க்கத்தாலே அதில் உண்டான சுகந்தம் போய் கேயகந்தமானது நாள்தோறும் அதில் ஏறி வரும் பிரகாரம் போலே என்கை. அதுதான் சமீப மாத்திர சம்பந்தத்தால் அல்லாதவற்றுடைய சத்கந்தத்தையும் சுவாசனமாக்கி சத்கந்தத்தை தந்து தன் வழியால் ஆக்குவதாய் இருப்பதொன்றே. ఒకే విషయం చెప్తాను. దీంట్లో మనవాళ్ళ దీన్ని ఇష్టం లేదని చెప్పాను కదా. దీంట్లో దీని ముందు ఒక పాత్ర మనం చూస్తున్నాను. ஆச்சாரியன் செய்த உபகாரமானவது தூய்தாக நெஞ்சுதனில் தோன்றுமேல் దేశాంతరத்தில் இருக்க మనందాన్ పొంద మాటాది ఇరిత్తలు ఏదో అంటే ఆచార్యుడు చేసిన ఉపకారం మన మనసులో పడింది అనుకోండి, పడిందంటే మనం ఆయన్ని వదిలేసి వేరే దేశానికి పోతే కూడా మనసు ఉండదు. ఎందుకు ఉండాలి, అక్కడ పోతా అది కూడా వచ్చిందా అని చెప్పి ఎట్లదా వీళ్ళు ఆచార్యుని వదిలేసి ఉండారు, ఎట్లదా వదిలేసి ఉండారు అని చెప్పి మన వాళ్ళమని అడుక్కుంటున్న మనసులో అడుక్కొని ఎట్లా వదిలేసి ఏం రీజన్, ఎందుకోసం వదిలేసు, నాకు తెలవలేదే ఏం జ్ఞానం తెలిసి ఏమి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత అంటే
ఆయన ఇంత ఉపకారం మనకు చేసాడే, ఆ ఉపకారం తెలిసి పెట్టుకొని ఓ ఆయన చేసిన ఉపకారంకి ఆయన దగ్గర ఉండి కైంకరించేయాలని చెప్పాలి కదా. అట్లేకుండా కృతజ్ఞత లేకుండా ఉన్నాడు కదా. సరే స్వామి, కృతజ్ఞత లేదని చెప్పాడంటే చెప్పల, లేదని చెప్పాడంటే చెప్పలేదు. ఏమిటే ఏదైనా తప్పుని చెప్పకూడదు. కొన్ని ఆచార పురుషులు ఉంటారు కదా, ఏం చేస్తారు సార్, నేను ఏదో చేశారు అనుకోండి, శిష్యులు ఏదో చేశారు, అది తప్పని తెలుస్తుంది, ఏం చెప్తాడు, తప్పు చేసావు, ఎందుకు చేసావు అడగనే అడగడు, గమ్మగా ఉండేది. నేనంత బాగా మాట్లాడాడు, ఏం మాట్లాడలేదే, శిష్యుడు అర్థం చేసుకోవాలా, ఎందుకోసం మాట్లాడేది, ఎలా మాట్లాడేది, ఏం తెలియదే, ఎందుకోసం ఈ ప్రకారం ఉన్నాడు అని చెప్పి ఆలోచించి, ఓ మన తప్పు మాట్లాడాము, తప్పు కైంకర్యాలు చేసాము, ఈ ప్రకారం చేసాము అని చెప్పి తెలుసుకున్నాడు. అందుకనే ఆచార్య పురుషాలు ఎప్పుడు చెప్పి వాళ్ళ మాట ద్వారా ఒక తప్పు మాటలు ఏదైనా చెప్తారంటే చెప్పలేదు. ఇంతటికి వాళ్ళకి పరిపూర్ణమైన అధికారం ఉండాలి, నువ్వు చేసిన తప్పుని చెప్పేదానికి చెప్పడు. అయితే ఆ తప్పు చెప్పేదానికి ఎవరితో పూర్ణమైన అధికారం, భగవంతుడికి అధికారం ఉండాలి, విరాట్కి అధికారం ఉండాలి, యమధర్మరాజుడు అతనికి అధికారం ఉండదు. మన తప్పులంతా చూసి ఇది నువ్వు తప్పు అని చెప్పి, అయితే వాళ్ళు ముగ్గురు చూసేది లేదు, విరాట్ని చూసేది లేదు, భగవంతుని చూసేది లేదు, యమధర్మరాజును చూసేది లేదు. యముడు చూసారా, తిరంపేన్మిన్ కండీన్ తిరువడి తన్నామం మరందం పురంతొడామాందంటారు. ఏమంటే ఆ భక్తులను చూసి నువ్వు ఎందుకయ్యా ఇక్కడ వచ్చావు, ఎందుకు వచ్చావు, 80 సంవత్సరాలు నువ్వు ఈ భూలోకంలో ఉన్నావే, ఒక్కసారిన కేశవా కెడిమిడ రాయవెల్లాం కేశవా ఎన్న కేశవుడిని ఒక్కసారి చెప్పిండకూడదా, ఇక రావాల్సిన మడియే లేదే, నువ్వు వచ్చి నీకు కట్టం నాకు కట్టం, యముడు గురించి కట్టం అంటే ఆవిడే మనం అనుకుంటాం, యముడు మనం దండిస్తాడు కదా, కొడతాడు కదా, ఏమో ఆనందంగా కొడతాడని వాడు కట్టమే, అయ్యో వీళ్ళు కొట్టాల్సింది వస్తుందే, ఏం చేసేది, వీడు చేసిన శిక్ష మనం ఇచ్చే కావాలా, మన ఆ పరిస్థితుల్లో ఉండాలని చెప్పి ఇస్తున్నాడు. కానీ యముడికేమి మనకి ఆ ప్రకారం శిక్ష ఇవ్వాలని చెప్పి ఆయనకేమి ఇష్టం లేదు. ఒక్క మాట చెప్పింటే చాలే, ఒక్క మాట, కేశవ క్లేశనాశనగా శాస్త్రమే చెప్తుంది. కేశవ క్లేశం, మన క్లేశాలన్నీ తురిగంగా పోతుంది కేశవుడిని చెప్తే అని చెప్తున్నా కదా. అందువల్ల యముడిని చూసేది లేదు, విరాట్ని చూసేది లేదు, భగవంతుని చూసేది లేదు. అయితే అది అయితే భక్తుడు ఎట్లా ఉంటాడంటే ఆ ప్రకారం ఉండదు. అప్పుడు ఆచార్య చూస్తే అలా చూడనే చూడు. ఎందుకు చూడంటే తలవల అందుకుదా ఏం చెప్తానంటే, నువ్వు ఆచార్యుడి దగ్గర లేకుండా ఈ శిష్యుడు పోయాడే, వేరే దేశానికి పోయాడే, ఎందుకు పోయాడు, వాడు చూడు ఆ ఉపకారం వీడికి మనసులో తలవలేదు, ఇది మర్చిపోయాడు ఉపకారాన్ని అని చెప్పి ఆ తప్పు చెప్పాలి కదా. మన వాళ్ళు మనం చెప్పనే లేదు, అది మన భాషను మనం చూస్తున్నాము. ఏం చెప్పద్దా స్వామి అంటే, నాకు తలవలేదు. పెద్దవాళ్ళు ఎప్పుడునే ఒక తప్పు జరిగిందంటే తప్పని చెప్పారు, అయితే మంచి జరిగితే ఎంత బాగా చేశాడు, ఎంత బాగా చేశాడు చెప్పుకుంటారు. అదే ప్రకారం ఈ పాసురం అనేది షడ్డోలతో కలిస్తే నువ్వు చెడ్డగా అయిపోతావు అని చెప్పాలి కదా. అందువల్ల పాసురం వ్యాఖ్యాన్ని ఒక్కరవంతనే ఏమనేది రేపు ఉదయం కాలక్షేపం ఉండదు, 10 గంటలకి తప్పకుండా రమ్మని చెప్పి ప్రస్తుతం. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీంతో మనకి 70వ పాత్ర అంతా మనకి ఇది ఈ ఉపదేశంలో శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం సారాంశం అనేది పూర్తి అవుతుంది. దాని తర్వాత 71, 72, 73 3 పాసరాలు. ఆ 3 పాసరాలు అయిపోయిన తర్వాత శాతవరణం జరుగుతుంది. అయితే ఈ 3 పాసరాలే చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు, 1 నెల పట్టుద్ది. 1 నెల అంటే మన కాలక్షేమం వారానికి 2 రోజులు 3 రోజులు కదా, అది 1 నెల అయిపోద్ది. ఏం చూసుకుంటాం, ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారం వీరమానాజీయ తిరులేశనం ఆచార్యం తిరులేశనం భాగవతాలు తిరువడిగలే శరణం.